I thank you for that. And it's hard to believe that we've been doing this 3 years. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ మీటింగ్ ప్రారంభించి అంటే నాకు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదు. నాకు నిన్న మొన్న ప్రారంభించినట్టే అనిపిస్తా ఉంది. Yes. And you Thank you very much, sir. and you still come to listen. That's what's amazing. మరి అంత మాత్రమే కాకుండా మరి మీరు ఈ రోజు వరకు కూడా మరి ఎంతగానో ఆశీర్వదించబడతా ఉన్నారు. మనం అందరం కూడా ఆశీర్వదించబడుతున్నాం. అది చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. నాకు ఆనందాన్ని కలిగిస్తా ఉంది. ఆమేన్. Yes. Thank you, bless sir. I try my best not to speak, teach, whatever it is, preach the same thing on Tuesday and Friday. మరి నేను మరి నేను ఏ విధంగా కూడా మరి ఆ విధంగా మరి నేను ఒకే మాట ఒకే వాక్యం మంగళవారం శుక్రవారం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. వేరు వేరే వాక్యాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆమేన్. So, hey, buddy. Is that my boy? Yes, sir. Your friend. Hey, Da. Hey, Da. Yeah. Hey, Da, how are you? Yeah. Throw me a kiss, Da. అయ్యగారికి ముద్దంటి ఫ్లయింగ్ ఇస్సి అయ్యగారికి ఫ్లయింగ్ ఇస్సి డా. Yes, sir. Well, I tell you, I've been at Daniel the last couple of weeks, I guess, or last week. మరి మనము మరి గతించిన వారాలలో మరి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. And what I keep seeing in Daniel is you and me. మరి మరి ఆ దేవుని యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో మరి నేను గమనించింది ఏంటంటే ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ గ్రంథంలో నీవు నేను కూడా ఆ గ్రంథాల్లో మనం పెట్టుకుని ఆ ప్రాంతాల్లో మనం ఉన్నట్టుగా మరి మనం అనుభవిస్తూ మనం ఆ గ్రంథాన్ని చదవాలని చెప్పాను. The thing that I see through Daniel, Shadrach, Meshach, and Abednego is more faithfulness to God than I have. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం కంటే కొంచెం అధికమైనటువంటి విశ్వాసము మరి దేవునిలో కలిగి ఉన్న కారణం చేత మరి వారు ఎంతగానో మరి ఆ దేవుని చేత హెచ్చించబడ్డారండి. And my desire is to follow Christ, but to imitate their lives, Stephen's lives, Paul, Peter, and the other apostles. మరి అదే విధంగా మరి మన జీవితాల్లో కూడా మరి మనము ఎంతగానో మరి దీవించబడాలని మరి ఆ శిష్యులైనటువంటి వారు అపోస్తలులైనటువంటి వారు ఎలాగైతే మరి మరి కార్యాలు జరిగించి మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అలాగే మనం కూడా చేయాలనేటువంటిది నా ఆశ. What we've seen so far in Daniel is that the people don't like followers of Christ. మరి ఆ సమయంలో మరి ఈ దినాల్లో ఉన్నట్టుగానే మరి దానియేలు, షడ్రక్, మేషక్ యొక్క దినాల్లో కూడా దేవుణ్ణి వెంబడించేవారు, దేవుని మార్గాల్లో నడిచేవారంటే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులకు కానీ ఆ ప్రజలకు కానీ ఇష్టం ఉండేది కాదు. And what I see in here is we're looking at chapter 6 today. మరి ఈరోజు మరి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మరి తీసి ఉంచాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. And what happens in these scriptures reminds me of the dream God gave me 30 years ago. మరి ఈ యొక్క దానియేలు వచ్చినటువంటి దర్శనం, ఈ అధ్యాయంలో వచ్చినటువంటి దర్శనం ఏదైతే ఉందో మరి అయ్యగారికి 30 సంవత్సరాల క్రితం ఆయన కలిగినటువంటి దర్శనం కూడా ఈ మాదిరిగానే ఆయన కలిగి ఉంటారు. ఈ దర్శనం చదివినప్పుడు అయ్యగారికి వచ్చిన దర్శనం ఆయనకు గుర్తొస్తూ ఉంటుంది. Some of you have heard this dream probably 2 or 3 times. మరి నేను ఈ యొక్క దర్శనాన్ని మీకు 2-3 సార్లు చెప్పాను. మరి మీలో కొంతమంది నేను చెప్పినటువంటి నాకు కలిగినటువంటి ఆ యొక్క దర్శనం, ప్రభువు నాకు చూపించినటువంటి దర్శనము మరి మీరు ఎరిగి ఉన్నారు. But it was so pivotal in my life
on following Jesus and Jesus alone. మరి ఆ యొక్క దర్శనము వచ్చిన తర్వాత మరి నేను నా జీవితము మరి మార్పు చెందబడి నేను యేసుక్రీస్తును పూర్తిగా వెంబడించడానికి ఆయన మార్గాల్లో నేను మరి ఆ యొక్క నిజమైన క్రైస్తవ జీవితాన్ని నేను జీవించడానికి వేషధారణ క్రైస్తవ జీవితాన్ని వదిలిపెట్టి మరి ప్రభు మార్గంలో జీవించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. I'm going to try to make it as short as I can. మరి ఈ విషయాన్ని ఆ దర్శన నా యొక్క విషయం తెలియజేయడానికి చాలా తొందరగా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. I had 3 pastors in 2 services and then my pastor that claimed God told them to do something. మరి అయ్యగారు ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో మరి కొంతమంది ఆ 2 పాస్టర్ గారులు మరి అయ్యగారు మరి వారు అయ్యగారితో చెప్పింది ఏంటంటే మరి వారు ప్రభు మాకు ఈ విధంగా చేయమని చెప్పారు అని అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పేటువంటి వారు. When in reality it was their pride and their self-centeredness that told them to do it. మరి ఆ విధంగా వారు ఆ యొక్క మరి వారు దేవుడు చెప్పాడో లేడో తెలియదు కానీ వారికి ఉపయోగపడే విధంగా మరి వారు ఆ దర్శనాలు మరి ఆ యొక్క చెప్పినట్లుగా నాకు అనిపించినది. దేవుడు చెప్పినటువంటి అది ఆ దర్శనంలాగా అనిపించినది వారు స్వలాభం కోసం ఏదో చెప్తున్నారేమో అని నాకు అనిపించింది. I felt that God was telling me to go to the pulpit, take the microphone, and tell these people, the crowd, that the pastors were blaspheming God. మరి ఆ యొక్క మరి దేవుడు మరి ఆ యొక్క మరి మీరు ఆ విధంగా చేయడం మరి మంచిది కాదు అని ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి ఆ పులిపీటి దగ్గరికి వెళ్ళి నేను ఆ యొక్క మరి ఆ పాస్టర్లు ఎవరైతే దైవ సేవకులు ఉన్నారో వారిని నేను హెచ్చరించాలని నేను ఇష్టపడ్డాను. But I did not do it. I felt like I had failed God. మరి ఆ విధంగా నేను చేయాలనుకున్నటువంటి కార్యాన్ని నేను చేయలేకపోయాను. మరి అప్పుడు నేను అనుకున్నట్టుది ఏంటంటే మరి క్రీస్తు చెప్పినటువంటి విధంగా నేను చేయలేకపోయాను, మరి పరిశుద్ధాత్మ ప్రేరేపించినట్టుగా నేను చేయలేకపోయానని ఎంతో బాధపడ్డాను. And then I had the dream. మరి ఆ తర్వాత నాకు ఒక దర్శనం వచ్చిందండి. A man came to my house and God had told him, "You've had a dream, tell it to me." మరి నాకు దర్శనం వచ్చిన తర్వాత మరి ఆ యొక్క ప్రభు నాకు చెప్పారు, ఇదిగో ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తారు, మరి ఆయనతో మీకు కలిగినటువంటి దర్శనాన్ని మీరు పంచుకోండి, ఆయన దాని యొక్క భావాన్ని మీకు తెలియజేస్తారు అని ఆ ప్రభు నాకు తెలియజేశారు. When I told him the dream, God gave me the revelation. మరి ఆ యొక్క దర్శనము ఆ వ్యక్తికి మరి ఆ యొక్క మరి మేము పంచుకున్నప్పుడు మరి ఆ యొక్క దాని అర్థము చెప్పేటువంటి జ్ఞానము ఆ యొక్క దర్శనం యొక్క భావము ప్రభు నాకు తెలియజేశారు. And the revelation was what was happening to the people that opposed Daniel in chapter 6. మరి ఆ యొక్క దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విధంగానే ఆ దానియేలును ఎలాగైతే ప్రజలు వ్యతిరేకించారో ఆ వ్యతిరేకించినటువంటి ప్రజలు మరి ఎక్కడో లేరు, ఈ దినాల్లో మన సంఘాల్లోనే ఉన్నారు, ఆ యొక్క మన క్రైస్తవుల్లాగే వారు తిరుగుతూ ఉన్నారు అనేటువంటిది నాకు అర్థమైంది. The interpretation was, I wanted you to see how people misuse my name all the time. మరి అక్కడ ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, చూడండి ఈ రోజు ఆ దినాల్లో అయితే దేవుని ఎరిగినటువంటి వారు ప్రభుకు విరోధంగా జీవించారు, అయితే ఈ దినాల్లో మరి క్రైస్తవులైనటువంటి వారే నా నామాన్ని వ్యర్థముగా వారు వాడుకుంటూ వారు అవసరాల కొరకు వారు వాడుకుంటున్నారు, ఇది ఎంతో బాధాకరం విషయం అనేటువంటిది ప్రభు నాకు తెలియజేశారు. They use it by saying, God told me that you are to do this. మరి వారు చెప్తా ఉన్నారు కదా, మరి ఇదిగో దేవుడు నాతో చెప్పాడు, మరి నిన్ను ఇన్ని డబ్బులు నాకు ఇమ్మని చెప్పాడు, మరి నువ్వు ఖచ్చితంగా ఈ విధంగా నా కొరకు ఈ పని చేయాల్సిందే అని వారు ఆజ్ఞాపించేవారుగా ఉంటున్నారు. An example is, God told me that each of you are to send me $100 US money. మరి ఆ యొక్క వారు ఏమని చెప్తారంటే, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, మరి మీలో అందరూ కూడా మరి ఈ మీటింగ్ వచ్చిన వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క $100 నాకు ఇవ్వండి, మరి ఆ యొక్క మరి అలా ఇవ్వమని దేవుడు నాకు చెప్పాడు అని చెప్తే దేవుడి నుంచి వచ్చినటువంటి మాట కాదండి. Now there's 24 people here. That would be a nice piece of money for me to have.
మరి ఇక్కడ 24 మంది ప్రజలు ఉన్నారు. మరి ఒకవేళ మీరందరూ ఒక్కొక్కరు $100 పంపించినట్లయితే నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి. మరి అది చాలా మంచిది. నేను అలాగ అబద్ధం ప్రవచనం నేను చెప్తే మరి అది మంచిది కాదు. But see, God didn't tell me that. మరి ప్రియులారా, మరి ఆ యొక్క దేవుడు ఆ విధంగా మనుషులకి దగ్గర డబ్బులు తీసుకో అని ఎప్పుడు చెప్పడండి. So this dream in this scripture says, Steve, I don't want you to go correct people. మరి ఆ యొక్క ఆ యొక్క ఏదైతే నాలో ఆ యొక్క వారు అలాంటి మరి దైవజనులు వచ్చి మరి వారి స్వలాభం కోసం మరి వారు దర్శనాలని ప్రవచనాలని వారు డబ్బులు సంపాదించుకోవడానికి వారు మరి దేవుని నామాన్ని వాడుతా ఉన్నారో అటువంటి వారిని వెళ్ళి నువ్వు అడ్డుకోవడానికి నువ్వు ప్రయత్నించొద్దు అని దేవుడు నాకు దర్శనాన్ని చూపించారు. I want you to stay on the path, on the calling that I have for your life. మరి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో మరి సహోదరుడా, మరి ఇదిగో నా ప్రియ బిడ్డ, మరి నిన్ను ఏ విధంగా పిలుచుకున్నానో నీ పిలుపుకు తగినట్లుగా మరి నీవు నడుచుకుంటూ మరి నన్ను ఆ యొక్క గమ్యం వరకు నువ్వు ఆ యొక్క మరి అంతము వరకు నీవు ఆ యొక్క నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపో అని ప్రభు నాకు సెలవిచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Do not let anyone or any spirit that's not from God cause you to deviate from the path I have for you. మరి ఏదైనా కూడా మరి ఆ యొక్క ఆ దురాత్మ మరి ఏదైతే అపవాది యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో అటువంటి ఆత్మలు మరి నా వాక్యం నుంచి నా మార్గం నుంచి నిన్ను తప్పించేవి ఏవైనా నీకు అగుపడినప్పుడు నీవు ఆ వారి మార్గంలో వెళ్ళకుండా నేను చూపించిన మార్గంలోనే నువ్వు వెళ్ళని ప్రభుత్వం నాకు తెలియజేస్తారండి. Because I will expose those people to the world. మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే తర్వాత మరి నేను మరి అటువంటి వారిని మరి ఎవరైతే నా నామంలో మరి ఆ యొక్క వ్యర్థంగా వాడుకొని వారు డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారో వారిని ప్రపంచానికి నేను తెలియజేసి ప్రపంచం ఎదుట నేను వారిని సిగ్గుపరిచే విధంగా నేను చేయబోతున్నాను అని ఆయన మరి నాతో చెప్పారండి. You don't have to expose them. I, the Lord God in heaven, will expose them. మరి నీవు వారికి ఆ విధంగా నువ్వు వారిని ఏదో ప్రపంచం దృష్టిలో ప్రజల దృష్టిలో తీసుకొచ్చి నువ్వు చెడ్డవలసినటువంటి పని లేదు. మరి నువ్వు మరి ఆ యొక్క నీ మార్గంలో నువ్వు వెళ్తూ మరి విశ్వాసంలో కొనసాగిపో. నేను ప్రజల దృష్టికి నేను తీసుకొచ్చి మరి వారిని నేను ప్రజల ముందు నేను హేళనకు గురి చేసే విధంగా నేను చేయబోతున్నాను అని ఆయన నాకు చెప్పారండి. You keep loving Jesus, following Jesus, and don't depart from that. మరి మీరు మానక నువ్వు ప్రభు మార్గాల్లో జీవించు, ప్రభువును వెంబడించు. మరి అప్పుడు మరి నీవు ఆ యొక్క విశ్వాసంలో ఎదుగుతావు. మరి నీకు నాకు ఉన్నటువంటి సంబంధము మరి ఆ యొక్క దగ్గరగా మనం మరి అవబోతూ ఉన్నాం అనేటువంటిది ఆయన నాకు తెలియజేస్తారండి. In the last 30 years, I have had to walk away from so many ministers. మరి ఈ విధంగా మరి చాలా మరి ఈ 30 సంవత్సరాలుగా నేను చాలా సంఘాల నుంచి చాలా పరిచర్యల నుంచి మరి వారు సరిగా లేనటువంటి విధంగా మరి నేను వారిని గమనించి మరి నేను ఏమీ మాట్లాడకుండా వారి పక్క నుంచి వారిని తప్పుకుని అది సరైనటువంటి మార్గము కాదు అని నేను తప్పుకుని వేరే సరైనటువంటి మార్గంలో నడిచినటువంటి వాడిని. And you should not be afraid to walk away from somebody that's close to you that's not serving Jesus Christ. మరి అలాగే ఒకవేళ మీ జీవితాల్లో మీ ప్రాంతాల్లో కూడా ఒకవేళ మీరు వెంబడిస్తున్నటువంటి వారు కానీ మీరు పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కానీ సేవకులు కానీ మరి ప్రభు చిత్తాన్ని నెరవేర్చకుండా వారు సొంత చిత్తాలు నెరవేర్చేవారుగా ఉంటే మీరు వారిని విడిచిపెట్టి మరి సరైన మార్గాన్ని మీరు ఎన్నుకోవాలని ఆ యొక్క ప్రేమపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. Amen. Amen. Hallelujah. Okay. Now I will try not to mention this dream for at least a year. మరి ప్రతి సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా మరి నా యొక్క కళను మరి మీకు చెప్పి మరి మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అనుకుంటున్నాను. మరి ఇది మూడో సంవత్సరం కాబట్టి మూడోసారి చెప్పాను. Amen. Now let's go to Daniel. మరి ఈ 6వ అధ్యాయాన్ని అందరూ తీసి చూడాలని మనవి చేసుకుంటున్నానండి.
there were a group of administrators that could not stand Daniel. మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క కొంతమంది అధికారులైనటువంటి వారు దానియేలును అస్సలు ఇష్టపడేటువంటి వారు, దానియేలును చాలా వ్యతిరేకించేటువంటి వారు. And he was one of the top 3 administrators under the King Darius. మరి ఆ సమయంలో మరి దర్యావేషు అనేటువంటి ఆ రాజు యొక్క ఆధిపత్యంలో మరి ఉన్నప్పుడు ఆ చుట్టూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా దానియేలును వ్యతిరేకించేవారు. So somebody read chapter 6 1 through 5. మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మరి 1 నుంచి 5 వచనాలు మరి మీలో ఎవరైనా చదవండి. మనోహర్ అన్న మరి చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమోస్ అన్న చదవగలిగిన. తన దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పాలని ఆజ్ఞ ఇచ్చినది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. Amen. Here were these 120 leaders that were natural citizens of the country. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి 120 మంది అధిపతులైనటువంటి వారు ఆ దేశంలో మరి చాలా మరి పేరు ప్రఖ్యాతులు చాలా మంచి పదవుల్లో ఉన్నటువంటి వారు దానియేలుని వ్యతిరేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And they hated Daniel because they had to report to him and then he reported to the king. మరి వారికి ఉన్నటువంటి మరి వారు ఆ రాజుకి చాలా సన్నిహితులుగా ఉన్నటువంటి వారు, మరి ఆ ప్రజలందరి యొక్క విషయాలు రాజుకి చేరవేసేటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు. And these is an example of what the Pharisees and the Sadducees did to Jesus. మరి ఎలాగైతే మరి పరిసయ్యులు మరి శాస్త్రులు ప్రభువును వెంబడిస్తానే యేసుక్రీస్తును వెంబడిస్తానే తిరిగి వెళ్ళి ప్రధాన యాజకులకి అధిపతులకి వారు ఎలాగైతే వారు చుక్లీలు చెప్పేవారో మరి సాడీలు చెప్పేవారో అలాగే వీరు కూడా చేసేటువంటి వారు. They tried to find fault in him because corruption, as y'all know, is so prevalent in government. మరి దేవుడు మరి ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తారేమో, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఆ తప్పులన్నింటినీ చూపిస్తారేమో, మరి వారికి వ్యతిరేకంగా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన ఏమైనా ఒక్క మాటన్నా మాట్లాడతాడేమో అనేటువంటి విధంగా వారు ఎప్పుడు కూడా కనిపెడతా ఉండేటువంటి వారు. Government people get rich because of bribes and corruption and other things. మరి మనం చూసినట్లయితే మరి ఆ దినాల్లో మరి ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఎలా ఉండేటువంటి వారంటే మరి వారు ప్రజల దగ్గర నుంచి మరి మరి ఏదైతే అన్యాయంగా వారు మరి వారి డబ్బును దోసుకుంటూ మరి అనేక విధాలైనటువంటి మరి విధాలుగా ప్రజల నుంచి డబ్బులు ఆక్కునేటువంటి వారుగా వారు ఉండేటువంటి వారు. These people wanted to pad their pockets to make more money than they were supposed to. మరి అయితే ఈ అధికారంలో ఉన్నటువంటి వారు ఏం చేసేవారంటే మరి ప్రజల దగ్గర నుంచి మరి ప్రభుత్వం రూపాయి తీసుకోమంటే మరి వారు 4 రూపాయలు తీసుకుని మిగిలిన 3 రూపాయలు వారు జోబులో వేసుకుని ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి 1 రూపాయిని వారు ఇచ్చేసి మరి వారు ధనవంతులుగా, ఈ అధికారులు అయినటువంటి వారు ధనం కలిగి ఇంకా ఎక్కువ ధనవంతులుగా వారు మారుతూ ఉండేటువంటి వారు. The only thing they could find in Daniel's life was a faithfulness to his Lord.
మరి ఇక్కడ ఆ దానియేలు యొక్క జీవితం ప్రత్యేకంగా ఉండేది. ప్రభుత్వానికి ఆయన నమ్మకస్తుడిగా ఉండేవాడు, ఆయన దేవునికి కూడా నమ్మకస్తుడిగా ఉండేవాడు. అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు. The men said in verse 5, we will never find any basis for charges. మరి అక్కడ మరి 5వ వచనంలో మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క అధికారులు అనుకున్నారు కదా, మరి ఈ యొక్క దానియేలులో మనం ఏ తప్పు పట్టుకోలేమయ్యా, ఈ యొక్క అతను మరి ఏ విషయంలో కూడా దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఆ యొక్క దేని విషయంలో మనం ఆ యొక్క అతని ఆచారము మరి అతని ఆ యొక్క కట్టడులు అతని యొక్క మతాన్ని బట్టి మాత్రమే అతను తప్పు పట్టుకోగలము, అతను ఆరాధించే దేవుని బట్టి మాత్రమే మనం తప్పు పట్టుకోగలం అనేటువంటిది వారు అనుకున్నారు. And so those men plotted and came up with this plan on how to find wrong in Daniel. మరి వారందరూ కూడా ఏమనుకున్నారంటే మరి ఎలాగా మరి ఇతని దేవుని విషయంలో తప్ప మరి ఏ లోపం మనం పట్టుకోలేకపోతున్నాం, ఇతన్ని ఎలాగా మరి రాజు ముందు దోషిగా నిలబెట్టాలనేటువంటిది మరి వారు ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు. This is same in our lives. We have to be careful or sin will sneak in looking like something good. మరి ఆ యొక్క మరి ఈ మాటను బట్టి మనము చాలా జాగ్రత్త పడాలి. మనం కూడా మరి మన చుట్టూ అనేక పాప సంబంధమైనటువంటి విషయాల్లో మనం తొందరగా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అది మనం ఆ విధంగా పడకుండా దానియేలు వలె పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు దానియేలు భక్తుని జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. We have to be just like Daniel and rise above the world. మరి ఆ యొక్క దానియేలు ఎలాగైతే ఉన్నాడో మరి ఆ లోకంలో నుంచి ఆ లోకాశల నుంచి లోక సంబంధమైనటువంటి విషయాల నుంచి ఆయన ఎటువంటి సంబంధం లేకుండా ఆయన దేవుని విషయంలోనే ఎప్పుడు నమ్మకంగా జీవించేవాడో అలాగ మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Now read 6 through 9. మరి దయచేసి 6 నుంచి 9 వచనాల వరకు చదవండి. ఆ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులు రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేసు చిరంజీవి అయి యుందువుగాక, రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులను మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు సింహాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయో పారసకుల యొక్కయో పద్ధతి అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండున్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. 11 వరకు బ్రదర్? అంతే అన్న, 9 వరకు అన్న. చాలు. ఆమేన్ 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 Amen, amen. So these administrators, it says they went and said all of the administrators. మరి ఇక్కడ అక్కడ చాలా మంది అక్కడ 7వ 6వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానులు అధిపతులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాజు నద్దకు వచ్చి ఆయనతో దర్యావేషు గారితో మాట్లాడుతున్నారని మనం చూస్తూ ఉన్నాం. I think if we had the exact figure, it would only be a few that determined this. మరి ఆ విధంగా మరి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆ రాజు దగ్గరకు వచ్చి మరి రాజు మరి ఆ యొక్క మరి కొంతమంది కాదు వారందరూ ఏకముగా కూడి వచ్చారు అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. It is so easy to say that all are doing it or everyone is doing it. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రజలందరూ కూడా మరి అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అందరూ చాలా మంది అంటే ప్రతి ఒక్కరూ వీరు వారని తేడా ఏమీ లేదు, అందరూ కూడా మరి దేవుణ్ణి మరి విడిచిపెట్టి పాపంలోనే జీవిస్తున్నారు. దానియేలు ఒక్కడే అక్కడ పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. But this small group of men went to the king and said, "Oh king, you are so great, you are so wonderful, you are the God we need to worship."
అక్కడ మరి వారందరూ కూడా రాజులు, ప్రధానులు, అధిపతులు వీరందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి రాజుతో చెప్తూ ఉన్నారు, ఇదిగో రాజా, మరి నీవే మాకు దేవుడవు, నిన్నే మేము ఆరాధిస్తున్నాము, మరి నీవే మాకు గొప్ప, మరి మాకు ఎవరు కూడా దేవుడు లేడు అని రాజుని ఎంతో మెప్పించాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Nobody in the whole kingdom should not worship you. మరి ఆ యొక్క మరి ఈ మన రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ఆరాధించాలి, మరి మీరు తప్ప వేరే దేవుణ్ణి వారు ఆరాధించకుండా మీరు ఒక కట్టడి పెట్టండి అని రాజుగారితో వారు బతిమాలుతా ఉన్నారు. And they had this den to where they kept lions, and anybody that turned against the king was killed by the lions. మరి ఆ యొక్క ఒక సింహముల గుహ ఒకటి చేసి వాటికి ఏమీ భోజనం పెట్టకుండా ఆకలిగా వాటిని ఉంచి, మరి ఎవరైతే మరి ఆ యొక్క మరి నిన్ను దేవుడుగా వారు ఆరాధించరో మరి వారిని ఆ యొక్క సింహభూమిలో పడవేయండి, వారు సింహముల ద్వారా వారు చంపబడాలి అనే ఒక శాసనాన్ని రాయించండి అని ఆ యొక్క వారు కోరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So they set the trap and got King Darius to put it into effect. మరి ఆ యొక్క వారు ఆ యొక్క మరి ఆ మాట చెప్పడం ద్వారా మరి దర్యావేషు దగ్గర ఎంతో మంచి పేరు సంపాదించుకోవాలని, ఆ యొక్క దర్యావేషు యొక్క అభిమానాన్ని వారు పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ఈ యొక్క మాటలన్నీ కూడా మరి చెప్పారు. అంత మాత్రమే కాకుండా దానియేలుని చంపేయాలనేటువంటి ఆలోచనతో వారు ఈ మాటలు చెప్పారండి. The king did not see the trap that had been laid. మరి అయితే ఆ యొక్క ఎవరి కొరకు, దానియేలు కొరకు ఈ యొక్క మరి విషయం అంతా కూడా జరుగుతూ ఉంది. దానియేలుని చంపించాలి, సింహంలో పడవేసి, మరి దానియేలు తప్ప ఇంకెవరు కూడా రాజుని తప్ప ఇంకా వేరే దేవుణ్ణి ఆరాధించట్లేదు, వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అనేటువంటిది తెలియకుండా సరే చాలా బాగుంది శాసనం అని ఆయన సంతకం పెట్టేశారండి. See, this plan sounded good to the king. I'm all powerful. మరి ఆ యొక్క శాసనము మరి వినడానికి రాజుకి చాలా మంచి అనిపించింది. వెంటనే ఆయన అనుకున్నాడు, మరి ఇదిగో నేను ఈ విధంగా చేయడం ద్వారా మరి నేనే ఈ రాజ్యంలో చాలా శక్తివంతుణ్ణి అని ప్రజలందరూ తెలుసుకుంటారు అనేటువంటిది ఆ రాజు అనుకున్నాడు. కానీ మరి అది దానియేలు కొరకు మరి వారు యోచించారనేటువంటి విషయం ఆయనకు అర్థం కాలే. Oh, these men love me so much and they revere my leadership. మరి వారు ఇదిగో ప్రజలందరూ కూడా నన్ను ప్రేమించేవారుగా ఉంటారు, నన్ను ఆరాధించేవారుగా ఉంటారు, నన్ను పూజించేవారుగా ఉంటారు. ఆ వారి ప్రేమకు నేను ఎంతో, మరి వారి అభిమానానికి నేను ఎంతో ఆ యొక్క వారికి నేను మరి ఎంతో ఆనందించి మరి వారికి ఇంకా అనేకమైనటువంటి గొప్ప మేలైన కార్యాలు నేను చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఆయన ఉన్నారు. So he signed the decree and sent it out all over the nation. మరి ఆయన ఎంతో ఆనందంతో ఆ మాటలు వెంటనే రాసేసి సంతకాలు పెట్టేసి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి పంపించి ఆ యొక్క దర్యావేషు గారినే మీరు ఆరాధించాలి, ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయన్నే మీరు ప్రేమించాలి, ఆయన్నే మీరు ఆరాధించాలి అనేటువంటి శాసనాలు ఆ దేశమంతా కూడా పంపించేశారండి. Do y'all have any persecution where you are? మరి ఆ యొక్క మరి మన ప్రాంతాల్లో మరి ఆ యొక్క ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఈ విధంగా ఆ దేవుని కొరకు హింసించబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? Do you have any people that are trying to stop worship and stop Christianity? మరి మీ ప్రాంతాల్లో మరి మీరు దేవుని ఆరాధించేటప్పుడు కానీ మరి ఆ యొక్క దేవుని వెంబడించే విషయంలో కానీ ఆ యొక్క క్రైస్తవ జీవితాన్ని మీరు ఆపివేయండి, ఆ యొక్క క్రైస్తవ ప్రచారాన్ని మీరు ఆపివేయండి, క్రైస్తవ యొక్క మరి జీవితాల్లో మరి ఆ యొక్క క్రైస్తవులుగా మీరు ఇతరులకు మరి ఆ యొక్క ఆహ్వానించేటువంటి మరి మీరు రండి అని మీరు ఆహ్వానిస్తున్నారు కదా రక్షణలోనికి, అవన్నీ కూడా ఆపేయండి ఎవరైనా మీకు చెప్తున్నారా? Do you go in the village sometimes and people won't do business with you? మరి ఆ యొక్క మరి మీరు గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే మరి మీరు వ్యాపారం చేస్తానికి వచ్చారు అన్నట్టుగా మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? మిమ్మల్ని అవమానపరుస్తున్నారా? మిమ్మల్ని సిగ్గుపరుస్తున్నారా? Daniel was faithful. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క మరి అటువంటి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా దానియేలు అన్నిటిల్లో కూడా మరి ఆయన ప్రభువుకి నమ్మకంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. He was not afraid of men.
మరి ఆ యొక్క దానియేలు ఆ యొక్క మనుష్యులు అయినటువంటి వారు రాజులైనా అధికారులైనా ప్రధానులైనా వారు మనుషులే కాబట్టి వారికి మనుషులైనటువంటి వారికి ఎంత మాత్రము ఆయన భయపడేటువంటి వాడు కాదు, కేవలము దేవాది దేవునికి మాత్రమే ఆయన భయపడేటువంటి వాడు. He was not afraid of the 120 satraps or the king. మరి ఆ యొక్క ఎవరైతే 120 మంది ప్రధానులు అధిపతులు మరి దానియేలుకి వ్యతిరేకంగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి ఆ యొక్క అతని కొరకు మరి ఒక మరి అతన్ని నాశనం చేయాలని ఏర్పాటు చేసినటువంటి సింహపు గుహ, వీటన్నిటికి కూడా ఆయన ఏం భయపడలేదు, కానీ రాజుకు కూడా భయపడలేదు, ఆ 120 మంది పెద్దలకు కూడా ఆయన భయపడలేదు. Read verse 10. మరి 10వ వచనము మరి చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవాలని మనం చేసుకుంటున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడేని దానియేలుకు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. You see, what Daniel did is he went home immediately and went down in his basement and closed the windows and the doors, and he prayed in secret. మరి ఇక్కడ ఇటువంటి శాసనం వచ్చింది, మరి రాజుని మరి మీరు ప్రేమించాలి, దర్యావేషుని మీరు ఆరాధించాలి, ఆయనే దేవుడు, మరి ఇంకే దేవుణ్ణి కూడా మీరు ఆరాధించకూడదు, మీ దేవుణ్ణి వేరే దేవుణ్ణి మీరు ప్రేమించకూడదు, ఆయనకి మరి ప్రార్థన చేయకూడదని ఆ యొక్క శాసనం వచ్చింది. మరి అలా చేసినటువంటి వారిని సింహాల గోన్లో పడవేస్తాము అని చెప్పేటువంటి ఆ శాసనం వచ్చింది అని తెలిసినప్పటికీ కూడా దానియేలు ఆ విధంగా మరి అతను రోజు చేస్తున్నటువంటి విధంగానే ప్రతి దినము ముమ్మారు మోకాళ్ళుని ఆయన ప్రభువుకి ప్రార్థన చేసినట్లుగా మరి వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. Did you tell it just like I said? Yes sir, yes sir. Okay. Yes. You told him he went to the basement. Yes sir. Okay. Yes sir. Or did you tell what the scripture said? That is Daniel is heard about that the decree, and he himself know about that, and still he is praying to God, and 3 times a Okay, day. you didn't say what I did. Yes sir. No. Yes Did sir. you tell him he went to the basement? మరి ఆ విధంగా Yes or no? Yes sir, yes sir. I will explain now. I will explain now. That is I will explain now. దానియేలు గారు మరి ఆ యొక్క ఏదైతే మరి ఆ యొక్క తను యథాప్రకారంగా మరి వెళ్ళేటువంటి వాడో ఆ యొక్క మరి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి ఆ అడుగు భాగానికి వెళ్ళి ఆయన మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. See, I want you to say what I say. Yes sir. And then we will get to what the scripture says. Yes sir, yes sir. Sure sir. See, Daniel is not like us. We will go hide from persecution. మరి దానియేలు మనలాంటి వ్యక్తి కాదు. ఆయన మరి ఎంతగానో మరి ఆ యొక్క ఏదైతే మరి హింసలు అతను ఎదుర్కొంటా ఉన్నాడో మరి వాటన్నిటినీ కూడా మరి ఆయన ఎదుర్కొనేటానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. But Daniel went to his house and he opened the windows so the world could see. 3 times a day he's praying. మరి ఏదైతే మరి ఆ యొక్క దానియేలు మరి ఆ యొక్క మరి ప్రతి దినం ఆయన చేసేవాడో అదే విధంగా ఈ శాసనం వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రతిదినం ముమ్మారు మరి తన యొక్క కిటికీలు తెరిచి మరి ఆ యొక్క యెరూషలేము వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He did not hide and sit 15 feet behind the window. He was at the window just like we are on Zoom. మరి ఏదో మరి ప్రజలందరూ మరి కిటికీ దగ్గరికి వెళ్ళి ఉంటే మరి ప్రజలందరూ నన్ను చూసేస్తారని కిటికీకి దూరంగా మరి 15 అడుగులు వెనక్కి వెళ్ళిపోయి ఎవరు కనపడకుండా రహస్యంగా ఆయన ప్రార్థన చేయలేదు, కానీ కిటికీ దగ్గరికి వెళ్ళి మనం జూమ్లో ఎలాగైతే అందరికి కనిపించే విధంగా మనము ఆ యొక్క మరి పాల్గొంటున్నాము, అలాగే ప్రజలందరూ చూసినా నాకు పర్వాలేదు, నేను నా దేవుని ప్రార్థించే స్థలం ఇది అని ఆయన అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ధైర్యము ఆ దానియేలు కలిగి ఉన్నాడు.
And this group of men followed Daniel to his house and watched him day after day after day. మరి ఈ విధంగా మరి ప్రతి దినము కూడా మరి రాజ శాసనం వచ్చింది. ఎవరిని కూడా ప్రార్థన చేయకూడదు, రాజే దేవుడు, మరి ఆయనకే మరి మీరు ఆరాధించాలి, ఆయన్నే ప్రార్థన చేయాలి అని వారు ఆ శాసనం వచ్చినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా కనిపెడతా ఉన్నారు. దానియేలు కిటికీ దగ్గరికి వస్తాడా, ప్రార్థన చేస్తాడా లేదా, అతను వచ్చినప్పుడు అతను పట్టుకుందామని వారందరూ కూడా ప్రతి దినం అతను చూసి చాలా మరి వారు రగిలిపోతూ ఉండేటువంటి వారు, ఎప్పుడు ఇతను పట్టుకుందామా అని. Read 11 and 12. మరి ఆ యొక్క 11, 12 వచనాలు కూడా చదవాలని మనం చేసుకుంటున్నానండి. సారీ ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయో ఆయన బతిమాలు కొనుటయో చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీల యొక్కయో పారసీకుల యొక్కయో పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరనను. ఆమేన్ ఆమేన్ Amen. ఆమేన్. See, if they'd have had a camera, they'd have taken a picture of Daniel. మరి ఆ యొక్క దినాల్లో మరి ఈ దినాల్లో ఉన్నట్టుగా ఒకవేళ కెమెరా ఉంటే మరి వారు వెళ్ళి దానియేలుని పిక్చర్ తీసి రాజుకి మరి చూపించేవారేమో అని నేను అనుకుంటాను. But they took enough people to where the king could not deny that Daniel was praying. మరి వారు కొంతమంది సాక్షుల్ని ఆ దినాల్లో మరి ఆ విధంగా సాక్ష్యాలు చూపించాలంటే కొంతమంది ప్రజలను వెంట పెట్టుకుని వెళ్ళి మరి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి వారందరితో కూడా కలిసి మాట చెప్పినట్లయితే వారికి ఎంతో రాజు నమ్మేటువంటి వాడు. And see, they had set the trap with the king. మరి చూడండి ప్రియులారా, మరి ఇప్పుడు మరి ఆ యొక్క రాజు మరి ఆ సులువుగా మరి దానియేలుని శిక్షించే విధంగా మరి రాజు కొరకే ఈ పన్నాగం పన్నారు అనేటువంటి విషయం ఇంకా ఆ రాజుకి అర్థం కావట్లే. And they came into the king real quiet, said, "King, question for you." మరి వారు చాలా తెలివిగా మరి రాజు దగ్గరికి వచ్చారు. రాజా, మరి నీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాం మరి అని ఆ రాజుతో అన్నారు. See, they didn't go in demanding they kill Daniel right off the bat. They went in quietly. మరి రాజా, మరి వెంటనే నువ్వు ఆ యొక్క దానియేలుని నువ్వు బంధించి చెరసాల్లో వేసి సింహబోన్లో నువ్వు పడవేయాలి అని ఆ యొక్క దానియేలు రాజుతో అడిగినట్లుగా మనం చూస్తున్నాం. Didn't you issue a decree, King Darius? మరి ఆ యొక్క దర్యావేషు, మరి నీవు ఆ యొక్క ఎంతో పరాక్రమం కలిగినటువంటి వాడు, అన్ని రాజ్యాల్లో నువ్వు గొప్పవాడువు అనేటువంటిది నువ్వు అనుకుంటలేదా అని ఆ యొక్క దానియేలుని వారు ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. And the king says, "Oh yeah, I did. That anybody that worshipped another god, even if my wife worshipped another god." మరి అవును, మరి నా రాజ్యంలో ఎవరు కూడా మరి నన్ను తప్ప వేరే దేవుణ్ణి మరి వారు ఆరాధించరు, అందరూ కూడా మరి నా యొక్క బిడ్డలు, నా కుటుంబం, మరి నా భార్య అందరూ కూడా నన్నే ఆరాధిస్తారు, నేనే గొప్ప రాజుని అని ఆయన గర్వంగా చెప్పడం ప్రారంభించాడు. And then they say, "Well, king, let me give you a little bit of information." మరి వారు అన్నారు కదా, మరి చిన్నగా నవ్వి, ఇదిగో రాజా, మరి నువ్వు అపార్థం చేసుకున్నావు అందరూ అని అనుకున్నా కానీ ఒక విషయం మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి అని రాజుతో వారు అన్నారు. Read 13 to 15. చూడండి ప్రియులారా, వారు చెప్తున్నటువంటి విషయం మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13, 14 వచనాలు చదవాలని మనవి చేసుకుంటున్నామండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆమేన్. How did the king react to the trap they had set? మరి చూడండి ప్రియులారా, ఇప్పుడు ఆ యొక్క అర్థమైంది రాజుగారికి, మరి తన ప్రియమైన స్నేహితుడైనటువంటి దానియేలుని వారు చంపేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఇదంతా చేశారు అనేటువంటిది ఇప్పుడు అర్థమయ్యి ఆయనకి మరి ఆయన ఎంతో బాధపడతా ఉన్నాడు. He wasn't happy.
మరి ఎప్పుడైతే దానియేలుని వారు ఈ విధంగా ఇరికిచ్చారని ఆయన తెలుసుకున్నాడో ఆయన చాలా బాధపడడం ప్రారంభించాడు. ఆయన చాలా విచారంగా మారిపోయాడు. He had been set up and tricked by these men. మరి ఈ వీరందరూ ఈ 120 ఆ యొక్క వచ్చినటువంటి ఆ సమూహం అంతా దానియేలుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చినటువంటి వారందరూ వారు ఏదైతే వారి దానియేలుని పట్టుకోవాలని ప్రయత్నించారో దాని నుంచి దానియేలు తప్పించాలని ఆయన చాలా ప్రయత్నించాడండి. And the king loved Daniel. Daniel was the most honest person in the whole kingdom. మరి ఆ యొక్క దానియేలు గారు ఆ రాజ్యం మొత్తంలో ఆయన ఎంతో నమ్మకమైనటువంటి పనివాడిగా, నమ్మకమైనటువంటి వ్యక్తిగా రాజుకు తెలుసు కాబట్టి రాజు దానియేలుని ఎంతో ప్రేమించేటువంటి వాడు. The king knew because of his faith to Daniel's Lord that he would do everything right. మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా మంచి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు, ఆ యొక్క నీతి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడంటే ఆయన దేవుడు, ఆయన నీతి కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన ఆరాధించేటువంటి దేవుడు అంత గొప్పవాడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన వెంబడించే ఈయన కూడా పరిశుద్ధంగా నీతిగా జీవిస్తున్నాడు అనేటువంటిది ఆ యొక్క రాజుగారి యొక్క అభిప్రాయం. He was so upset, he tried to find for the whole day a way to free Daniel from this law. మరి చూడండి అక్కడ వాక్యంలో మనం చూసాం కదా, ఆ రాత్రి అంతా ఆ సాయంత్రం అయ్యే వరకు కూడా ఏ విధంగా దానియేలుని తప్పిద్దాం, ఏ విధంగా ఈ శాసనాన్ని మారుద్దాం, ఈ శాసనాన్ని కొట్టేద్దాం, మరి ఏదో సవరిద్దాం అనేటువంటి ఆలోచనలతో ఆయన చాలా చాలా ప్రయత్నాలు చేశాడు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. But it started getting dark, and the men came back to the king and said, "Well, are you not going to do to Daniel what you decreed?" మరి ఆ యొక్క వారు ఎంతో మరి ఆ యొక్క మరి రాజును మరి చాలా మరి ఎంతగానో ప్రెజర్ చేస్తా ఉన్నారు. ఇదిగో నువ్వు మరి శాసనం చేసావు కదా, శాసనం నువ్వు నెరవేర్చవా, నీ శాసనము మరి ఒకవేళ నువ్వు మార్చివేస్తే మరి నీకు ఏ విలువ ఉండదు, మరి నేను ప్రజలు లెక్క చేయరు అనేటువంటి విధంగా ఆయనకు అనేకమైనటువంటి విషయాలు, వారు అనేకమైనటువంటి మాటలు రాజును అంటం ప్రారంభించారండి. The king realized that they were not going to let go of this. He was going to have to put Daniel in the lion's den. మరి అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆ యొక్క ఈ ప్రజలు మామూలుగా వదిలిపెట్టే విధంగా లేరు, మరి దానియేలుని ఏదో రకంగా ఆ యొక్క సింహాల బోన్లో వేయించాలి అనేటువంటి ఆలోచనతోనే వీరు ఉన్నారు అనేటువంటిది రాజుకి అర్థమైందండి. So read 16 through 18. మరి దయచేసి ఆ యొక్క మరి 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదవాలని మనవి చేసుకుంటున్నామండి. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్కయో తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించుటి. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టక పోయెను. తెల్లవారుజామున రాజు వేగరమే సింహముల గో దగ్గరకు త్వరపడిపోయెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Now, this was a den that was like a cave, and so they had threw Daniel into the cave. మరి ఇక్కడ ఆ సింహముల గుహ ఏదైతే ఉందో అది ఒక మరి గుహ ఆకారంలో ఉండి మరి ఒక ఆ యొక్క పైనుంచి మూత కలిగినటువంటిదిగా ఉండి దాంట్లో నుంచి దానియేలు కింద పడవేసి ఆ యొక్క గుహ మీద వారు మూత పెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. And why did they throw him into the cave? Because they rolled the stone away. మరి ఎందుచేత మరి వారు ఆ యొక్క దానియేలుని గెంటవలసి వచ్చిందంటే మరి దాని మీద బలమైన రాయి పెట్టుబడి ఉంటది. ఆ రాయిని వారు తొలగించారు మొదట. And the lions were in there, so they threw him in quickly so the guards would not get eaten. మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి ఆ రాయి తొలగించబడిందో మరి ఆ సింహాలు మరి త్వరగా బయటకు వచ్చేసేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మరి అలా జరగకుండా దానియేలుని త్వరగా లోపలికి మరి ఇసిరివేసి మరి వెంటనే రాయిని వారు వేసేస్తారండి. And I can see the king with tears coming down his eyes because of the distress that he was under.
మరి చూడండి ఆ వాక్యములో మరి అక్కడ మరి ఆ రాయబడిన విధానాన్ని మనం ఆలోచించినట్లయితే రాజు ఎంతో కన్నీరు కారుస్తూ మరి ఆ యొక్క దానియేలుని ఎందుకు నేను ఎలాగా మరి నేను బాధ పెట్టానా, దానియేలుని ఎందుకు నేను మరణానికి గురి చేశానని ఎంతో కన్నీరు కారుస్తున్నాడు అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. He didn't believe in Daniel's God. మరి ఆ యొక్క దర్యావేషు మరి దానియేలు సేవించేటువంటి దేవుణ్ణి ఆయన మరి విశ్వసించలేదు, కానీ దానియేలు మరి ఆ యొక్క దానియేలుని ఎంత ఇష్టపడ్డారు. But he believed in Daniel's faith in that God. మరి అయితే దానియేలు అతని దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని దాన్ని బట్టి అతని మంచి ప్రవర్తనని ఆయన గమనించి ప్రభువుని ఎంతగానో స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And I think he called out in a loud voice to where everybody around could hear. మరి ఆ రాజు వెంటనే ఒక గొప్ప శబ్దంతో తన చుట్టూ ఉన్నటువంటి వారు వినే విధంగా ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. Daniel, may your God, whom you serve continually, rescue you. మరి ఆ యొక్క రాజు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో దానియేలు, మరి ఇదిగో నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడే నిన్ను రక్షిస్తాడయ్యా, మరి ఆ యొక్క ఈ సింహాల గుహలో నుంచి నిన్ను సజీవంగా బయటికి తీసుకొస్తాడనే గొప్ప శబ్దంతో దర్యావేషు రాజు ప్రకటించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థాంక్యూ జీసస్. Men and women of India, may your God rescue you who you continually serve. మరి ఆ యొక్క ప్రియమైన సహోదరులు, భారతదేశంలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క దైవ సేవకులైనటువంటి మీరందరికీ కూడా ఈరోజు మరి ఆ యొక్క ప్రభు వాక్యాన్ని బట్టి ఆ యొక్క చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఆ యొక్క వెంబడించేటువంటి దేవుడు, మీరు ఆ యొక్క నమ్మి మీరు ఆ యొక్క ఆయన మార్గాల్లో జీవిస్తున్నటువంటి మీ ప్రభు అయినటువంటి దేవుడు మిమ్మల్ని తప్పించేవాడుగా, ప్రతి పరిస్థితుల్లో మీకు విజయం అనుగ్రహించేవాడుగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థాంక్యూ జీసస్. Men and women of India, will your God, whom you serve continually, protect you from the evil one. మరి ఆ యొక్క మరి ఇండియాలో ఉన్నటువంటి దైవ సేవకులైనటువంటి మీరు, విశ్వాసులైనటువంటి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో, అవమానాల్లో, నిందల్లో, హింసల్లో మరి దేవాది దేవుడే మరి మీ పక్షముగా ఉండి ఆ యొక్క మిమ్మల్ని రక్షించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Amen. Men and women of India, men and women of India, and Steve, will you keep your eye and your heart on Jesus Christ at all times? మరి ఆ యొక్క దైవ సేవకులైనటువంటి ఆ యొక్క దైవ సేవకురాళ్ళైనటువంటి మరి మీరందరూ భారతదేశంలో పరిచయం చేస్తున్నటువంటి వారు, అలాగే అమెరికా దేశంలో పరిచయం చేస్తున్నటువంటి అయ్యగారు, మరి మనందరికీ చెప్పబడేటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, మరి ప్రభు కొరకు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం కార్యాలు చేసినా, మరి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, హింసలు ఎదుర్కొన్నా, వాటన్నిటిలో నుంచి ఎన్ని ప్రమాదకరమైన విపత్కరమైన పరిస్థితులైనా దానియేలును రక్షించినటువంటి దేవుడు మిమ్మల్ని మనందరినీ కూడా ఆయన రక్షించేవాడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Glory to Jesus. In verse 17 is the direct correlation with Jesus Christ and him being crucified, buried, and resurrected. మరి ఇక్కడ 17వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగైతే హింసించి మరి ఎలాగైతే ఆయన సమాధిలో పెట్టినటువంటి అనుభవం ఆయన ఎదుర్కొన్నారు, అదే విధంగా దానియేలుని కూడా అదే అనుభవం గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. Read 17 and 18. మరి మరొకసారి 17, 18 వచనాలు మరొకసారి చదవాలని మనవి చేసుకుంటున్నామండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాసు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. ఆమేన్. ఆమేన్. How many of you remember that when Jesus was buried in that tomb that was brand new, they rolled a stone in front?
మరి ఎంతమందికి మరి వాక్యములు మరి చదివారు? మరి యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు ఎప్పుడు కూడా ఎవరు కూడా పెట్టబడినటువంటి నూతనంగా తొలిపించబడినటువంటి సమాధులు ఆయన పెట్టబడ్డారు. మరి దాని మీద రాయి తొర్లించారు. మరి దాని మీద రాణువారు ముద్ర వేశారు అనేటువంటిది మరి మనం అందరం వాక్యంలో మనం చదువుకున్నాం. And then the Pharisees and the Sadducees went to the king on Friday and said, unless you seal the tomb. మరి ఆ యొక్క మరి పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు మరి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ పిలాతును అడుగుతా ఉన్నారు, మీరు ఆ యొక్క సమాధిని మీరు ఆ యొక్క మరి భద్రపరిచి ముద్ర వేయకపోతే మరి ఆ యొక్క వేరే వేరే మరి మరి ఆ యొక్క కార్యక్రమాలు వేరే విధంగా మరి ఆ యొక్క మరి ప్రోపగండ జరుగుతుందేమో అని వారు అనుమానించారు. They sealed the tomb so nobody could steal Jesus's body. మరి ఆ యొక్క ఎవరు కూడా వచ్చి దేవుని శరీరాన్ని ఎత్తుకొని పోయి యేసయ్య లేచాడు అని ఎవరు అబద్ధం చెప్పకుండా మరి వారు ఆ యొక్క సమాధి రాయి మీద మరి ముద్ర వేసి రాణు వారిని అక్కడ కాపలా పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. They found out that they didn't need the king's permission to come out, that Jesus was resurrected from the grave from the father of Daniel. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క దాని అర్థం రాజు ముద్ర అక్కడ వేశారు. రాజు పర్మిషన్ లేకుండా మరి ఆ డోరు తీయబడదు అని అక్కడ వారు రాజు ముద్ర వేశారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని సజీవముగా మరి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సజీవముగా మూడవ రోజు ఆయన మృత్యుంజయునిగా ఆయన లేవనెత్తారని దేవునికి స్తోత్రం. King Darius went and had the tomb sealed with his signet ring so that they could tell if somebody tried to rescue Daniel. మరి చూడండి, అదే విధంగా మరి ఈ యొక్క ప్రధానులు అధికారులు కూడా దానియేలుకు వ్యతిరేకంగా ఆలోచించేవారు కూడా ఈ విధంగా ఎవరు కూడా మరి ఆ రాయిని తొలగించి మరి దానియేలును రక్షించకుండా మరి దానికి సీల్ వేసి మరి దాని రాజు ముద్రను దాని మీద వేయించి ఎవరు కూడా మరి దాన్ని ఆ యొక్క రాజాజ్ఞను దాటకుండా మరి ఆ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. Just like Pilate was so upset because Jesus told him, you have no authority except what my Father gives to you. మరి ఆ యొక్క మరి పిలాతు మరి ఎలాగైతే మరి యేసు ప్రభువును రక్షించాలనుకున్నప్పుడు ఇదిగో మరి అదిగో నేను అధికారం కలిగి ఉన్నానని గర్వంగా మాట్లాడినప్పుడు ఇదిగో యేసు ప్రభు అన్నారు కదా, మరి ఇదిగో నా తండ్రి నీకు అధికారం ఇవ్వకపోతే నువ్వు ఆ యొక్క నీ అధికారము ద్వారా నన్ను ఏమి చేయలేవు అని ఆయన అన్నప్పుడు ఆ పిలాతు గారు ఎంతో బాధపడ్డారు. The king was in so much anguish, he couldn't sleep, he couldn't eat, he could not entertain people. He was in total anguish. మరి అదే విధంగా మరి ఇక్కడ దర్యావేష్ రాజు గారు కూడా మరి ఆ యొక్క తన ప్రియమైనటువంటి దానియేలుని రక్షించలేకపోయానే మరి ఆ యొక్క మరి తన యొక్క రాజాజ్ఞ అతన్ని మరి సింహాల బోన్లో పడవేసిందే అనేటువంటి బాధతో ఎంతో వేదనతో ఆ రాత్రంతా కూడా అతను నిద్రపోలేదు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. Read 19 and 20. మరి దయచేసి 19-20 వచనాలు కూడా చదవాలని మనవి చేసుకుంటున్నానండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతన్ని అడిగెను. I can see the king. He's been awake all night. The sun starts coming up, and before the servants even bring him breakfast, మరి అక్కడ మరి చూడండి ప్రియులారా, ఆయన తెల్లవారుజామునే వచ్చాడంట. ఇంకా ఆయన మరి ఆ యొక్క తన అల్పాహారం ఏదైతే ఉదయకాలంలో తీసుకునేది అది కూడా ఆయన తీసుకోలేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆయన ఎప్పుడు తెల్లవారుతుందో అని కనిపెట్టి పరుగున ఆ యొక్క మరి ఆ గుహ దగ్గరకు వచ్చి దానియేలుతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. He said, I can't wait. I've got to go check on my friend Daniel. మరి ఇదిగో తెల్లారిపోయింది, అతని సహాయక మరి అతను ఆ యొక్క శిక్షా సమయం ముగిసిపోయింది కాబట్టి నేను వెంటనే వెళ్ళాలి. నేను వెళ్ళి ఆ యొక్క దానియేలుని మరి నేను కలుసుకోవాలి, మరి అతనితో మాట్లాడాలి, అతను ఏమైందో అతని పరిస్థితి నేను తెలుసుకోవాలని ఆయన పరుగున ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And as he threw some clothes on and started rushing out, all of the servants and others and satraps
got up to follow him to the den of lions. మరి ఈ విధంగా రాజుగారే మరి పొద్దున్నే లేచిపోయి పరుగున మరి ఆయన ఎంతో వేదనతో ఎంతో ఆతురతతో మరి పరిగెట్టుకుంటూ వస్తా ఉంటే చుట్టూ చూసినటువంటి వారు ఆ యొక్క సహకారంగా ఉన్నటువంటి వారు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి అనేకమైన అధికారులు రాజును వెనకాలే పరిగెట్టుకుంటూ ఆ గుహ దగ్గరికి వచ్చి అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. And they're all standing around while the king goes and hollers, "Daniel, servant of the living God." మరి ఆ యొక్క రాజు మరి ఆ యొక్క గుహ దగ్గరకు వచ్చి మరి ఆ గుహ దగ్గర నుంచి ఆయన అరుస్తా ఉన్నాడు. రాజు, ఇదిగో దానియేలు, ఆ యొక్క జీవము కలిగినటువంటి దేవుని సేవకుడైన దానియేలు అని పిలుస్తా ఉన్నారండి. Daniel, the servant of the living God. మరి ఆ యొక్క అన్ని రాజు చెప్తా ఉన్నాడు, ఇదిగో దానియేలు జీవము కలిగినటువంటి దేవుని సేవకుడా అని ఆయన పిలుస్తా ఉన్నాడండి. Has your God, whom you continually serve, been able to rescue you from the lions? మరి ఇదిగో నీవు సేవించేటువంటి దేవుడు చాలా గొప్పవాడు కదా, ఆయన నిన్ను సింహాల బోనులో నుంచి ఆయన రక్షించగలిగాడా అని దానియేలుని ఆయన ప్రశ్న వేస్తా ఉన్నాడండి. Daniel, I just need to hear your voice. I need to hear that you're rescued. మరి ఆయన చెవులు చాలా మరి నిక్కరించి ఆయన నిక్కి చేసి వినాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు సజీవంగా ఉన్నావా, నీ దేవుడు నిన్ను జీవింపు చేశాడా, నువ్వు మాట్లాడు అని దానియేలుతో ఆయన పలకరిస్తా ఉన్నాడండి. Read 21 to 23. మరి దయచేసి 21 నుంచి 23 వచనాలు చదవండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అంతటా అతడు తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. Hallelujah. Hallelujah. Glory to God. Hallelujah. Thank you, Jesus. Lord. Hallelujah. Amen. I wish that I could have seen into the den of lions. మరి మీరందరూ కూడా ఒకసారి ఆ సింహాల బోనులో మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క సీన్ని మీరందరూ కూడా మీరు ఆలోచించండి ఒకసారి. Because I think we would have seen all the lions laying around and Daniel leaning up against one sleeping. మరి ఆ గుహలో మరి సింహాలన్నీ కూడా ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఒక ప్రక్కగా ఉన్నాయి. అయితే మరి దానియేలు ఒక ప్రక్కగా వెళ్ళి గోడకు జారబడి ఆయన ఆయన విశ్రమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. I think the lions took turns coming up and sleeping next to Daniel because they recognized that he was God's man. మరి చూడండి ప్రియులారా, నేను అనుకుంటాను ఆ సింహాలు మరి దానియేలు దగ్గరికి వచ్చి దానియేలు ప్రక్కనే పడుకుని మరి దానియేలుకి ఎంతో భయపడి ఉంటాయి. ఎందుకంటే ఆ జీవము కలిగినటువంటి దేవుని సేవకుడైనటువంటి దానియేలు ఈయన అని అవి గుర్తించినయే అనేటువంటిది నేను అనుకుంటాను. An example of the Garden of Eden when Adam and Eve walked with all of the animals in peace. మరి అలాగే సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వల్ని మరి దేవుడు ఆ ఏదైనా తోటలో మరి సృజించినప్పుడు మరి ఆ యొక్క జంతువులు, క్రూర మృగాలు, సింహాలు, పులులు ఇవన్నీ కూడా కలిసిమెలిసి అవి ఉండేటువంటివి. మరి ఏవి కూడా క్రూర మృగాలు ఏవి కూడా హాని చేసేటువంటివి కాదు. Just like when God's going to have the new heaven and the new earth and we will walk with the animals in peace. మరి ఆ యొక్క రాబోయే దినంలో మరి నూతన ఆకాశము, నూతన భూమి మరి ఆయన మరి ఏర్పాటు చేసిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరిగినప్పుడు కూడా అప్పుడు ఆ యొక్క మరి క్రూర మృగాలు మరి గొర్రెపిల్ల, సింహము కలిసి ఆ యొక్క ఆడుకుంటే చిన్నపిల్లవాడు వెళ్ళి వాటిని తోలివేస్తాడు అనేటువంటి విధంగా మరి ఆ యొక్క జంతువులు, క్రూర జంతువులు అనేటువంటివి ఉండవండి. Do you know that there are consequences to sin without repentance? మరి చూడండి ప్రియులారా, మరి
మరి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? మరి మీరు చేసినటువంటి పాపం మరి మీరు పశ్చాత్తాపడకుండా అది క్షమింపబడుతుంది, మరి మీరు తిరిగి దేవుని చేత ప్రేమించబడతారని మీరు అనుకుంటున్నారా? Peter thought he had committed the unpardonable sin by denying Christ 3 times. మరి ఆ యొక్క పేతురు గారు అనుకున్నారు కదా, మరి నేను 3 సార్లు మరి చాలా పెద్ద పాపం చేశాను, మరి ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు నేను దేవుడు తెలియదని బొంకాను అని ఆయన ఎంతో మరి బాధపడ్డాడు. But he was restored and was saved. మరి ఆయన అనుకున్నాడు కదా, మరి ప్రభు నన్ను క్షమించడేమో, నేను ఘోరమైన పాపిని అని ఆయన అనుకుని మరి ఎంతో దుఃఖించినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి ప్రభు ద్వారా ప్రేమించబడి తన పోయిందంతా కూడా ఆయన తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. Judas had an opportunity to repent from his betrayal and be saved. మరి అలాగే యోధా కూడా మరి ఒక అవకాశం ఇవ్వబడింది. అతను యేసుక్రీస్తుని 30 వెండి నాలికి అమ్మి వేసినప్పటికీ కూడా తిరిగి నీవు ఆ యొక్క దేవుని బిడ్డగా మార్చబడ్డానికి నీకు ఒక అవకాశం ఇచ్చి మరి ఆ యొక్క పశ్చాత్తాప పడతాడేమో అని అతను కూడా అవకాశం ఇవ్వబడింది, కానీ అతను ఉపయోగించుకోలేదు. There are consequences to our sin, and we have to repent quickly to get God's forgiveness. మరి అందుచేతే మరి ఆ పేతురు వలె మనం కూడా త్వరగా మనకు అవకాశం ఉండగానే త్వరగా మనం చేసిన తప్పిదాల నుంచి ఒప్పుకొని ప్రభువుకు దగ్గరగా మనం మారిపోయినప్పుడు ప్రభు మనల్ని తిరిగి ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకొని మనల్ని ఆయన ఎంతగానో గొప్పగా వాడుకునేవాడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. When we read 24, you'll see there's consequences in our sin that affect other people close to us. మరి చూడండి ప్రియులారా, మరి 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మరి అక్కడ మనం చేసినటువంటి పాపాలకి ఫలితంగా మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆ పాపాలు ఎలా తగులుకుంటాయి, మన కుటుంబం వారికి మన బంధువులకు ఆ పాపాలు ఎలాగా మరి అంటుకుంటాయి అనేటువంటిది అక్కడ 24వ వచనంలో మనం చదువుతున్నామండి. 24వ వచనం చదవనన్నా. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగులగొరికి పొడి చేసెను. ఆమేన్. Amen. Consequences to sin. Those people that plotted against Daniel all died with their families. మరి చూడండి ప్రియులారా, మరి పాపమునకు వారు చేసినటువంటి తప్పుకు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వారు ఆలోచించినటువంటి ఆలోచన మరి ప్రకారంగా దేవుడు మరి వారికి విధించినటువంటి శిక్ష, మరి వారు పశ్చాత్తాపడేటువంటి అవకాశం ఇవ్వబడనటువంటి పరిస్థితిలో వారు మరి వారు ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Let's repent of our sins and let's get others to repent. మరి మనం కూడా మరి మనకు సమయం ఉండగానే మనం చేసిన తప్పిదాలను బట్టి మనము ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడదాం. ఇతరులైనటువంటి వారిని కూడా పశ్చాత్తాపడే విధంగా మనం ప్రోత్సహిద్దాం. Now let's see what King Darius did from there. Did he believe? He believed in Daniel's God. Read 25 through 27. మరి చూడండి ప్రియులారా, మరి అక్కడ ఆ తర్వాత జరిగినటువంటిది రాజు యొక్క మరి మరి పరిస్థితి ఏమైంది, అతను ఎలాగా మారాడు అనేటువంటిది 25 నుంచి 27వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దర్యావేషు యొక్క జీవితం ఎంతగా రూపాంతరం చెందిందో మనం అక్కడ చూస్తాం. చదవాలి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించిన అదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభు ఆమేన్ 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 ఆమేన్.
హల్లెలూయా. ఆమేన్. King Darius, if you could see in that verse 25, మరి 25వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క దర్యావేషు ఒక ఆజ్ఞ, ఒక శాసనాన్ని రాయించినట్లుగా మనం చూస్తున్నామండి. he wrote to all the peoples, nations, and men of every language. మరి అక్కడ ఆ చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఆ పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు, మరి నానా విధమైన భాషలు మాట్లాడేటువంటి వారితో మరి ఈ యొక్క శాసనాన్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. And he told them, I pray you will prosper. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో మరి మీరందరూ కూడా మరి దీవించబడాలి, క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నానని వారికి రాస్తా ఉన్నారండి. But you must fear and reverence the God of Daniel. మరి మీరు ఈ విధంగా మరి ఆ యొక్క మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, క్షేమాభివృద్ధి మీరు కలిగి ఉండాలంటే ఆ యొక్క దానియేలు యొక్క దేవుణ్ణి మీరు భయపడాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయన ఆరాధించాలని రాజు శాసనాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We must fear and reverence the God of Daniel. మరి ఆ యొక్క మనమందరం కూడా మరి దానియేలు యొక్క దేవునికి భయపడాలి, దానియేలు యొక్క దేవునికి మనము ఆయన మరి ఆరాధించే వారిగా, ఆరాధికులుగా మనం ఉండాలి అని ఆ యొక్క రాజు శాసనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. Oh, King Darius said, he is the living God and endures forever. మరి ఆయన చెప్తున్నాడు కదా, మరి ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే సజీవుడైనటువంటి దేవుడు, జీవించున్నటువంటి దేవుడు, మరి ఆయన నిరంతరము నిలిచి ఉండేటువంటి దేవుడు అని దానియేలు గురించి ఆ యొక్క అన్య రాజు మరి ఎంతగానో మరి ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. His kingdom will not be destroyed and his dominion will never end. మరి ఆయన రాజ్యం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మరి నశించిపోయేటువంటిది కాదు, అది యుగయుగాలు మరి ఎల్లప్పుడూ నివసించేదిగా ఉండేటువంటి రాజ్యము అనేటువంటిది ఆ యొక్క దర్యావేషు తెలియజేస్తా ఉన్నారండి. And then Jesus comes and is persecuted and killed and resurrected from the grave, and his kingdom will live forever. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకంలోనికి వచ్చి ఆయన మన పాపముల నిమిత్తము శిలువలో మరణించి ఆయన సమాధి పెట్టబడి తిరిగి లేచుట ద్వారా మరి ఆయన మరి నిరంతరము జీవించేవాడుగా, మన పాపములన్నిటికీ కూడా ఆయన క్షమాపణ అనుగ్రహించేవాడుగా, మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశారండి. Hallelujah. Thank you, Jesus. Thank you, God. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. The Lord. God, Daniel's God, rescues and saves. He performs signs and wonders in the heavens and on the earth. మరి ఆ యొక్క దానియేలు యొక్క దేవుడు, మన యొక్క దేవుడు, మరి ఈ యొక్క ప్రపంచంలో ఆయన వంటి గొప్ప దేవుడు ఎవరు లేరు, ఆయన వంటి మహాశక్తి సంపన్నుడు ఎవరూ లేరు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, అద్భుత కార్యాలు ఆ దినాల్లో చేశారు, ఈ దినాల్లో కూడా మన మధ్యలో ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He has done something. He rescued Daniel, something we've never seen before. మరి ఆ యొక్క దానియేలు యొక్క జీవితంలో మరి ఎలాగైతే మరి ఆయన ఆ కార్యాలు చేశారో అలాగే మన జీవితంలో ఎంతవరకు ఎవరు చూడనటువంటి కార్యాలు, మహత్ కార్యాలు, ఎప్పుడు జరగనటువంటి కార్యాలు ఆయన మన జీవితాల్లో కూడా చేయగలిగినటువంటి సమర్థుడండి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని మహిమపరచాలని మనం We thank you, Lord, for the lives of the people in your word. ప్రభువా మరి నాయన ఈ యొక్క మరి మరి నీ యొక్క ప్రజలైనటువంటి వారిని సింహముల ఆ యొక్క మరి లాంటి వ్యక్తుల ఆ యొక్క చేతుల్లోంచి నీవు రక్షిస్తున్నందుకు నీకు వందనాలని మరి దేవునికి మనం తెలియజేద్దాం. We thank you that this word is all about you, front to back. ప్రభువా నాయన మరి ఈ వాక్యము ఏదైతే ఉందో మరి ఎవరి గురించి కాదు నాయన, నీ గురించే, నీ యొక్క గొప్పతనము, నీ యొక్క మరి మహత్కార్యాలు మరి మేమందరం తెలుసుకోవడానికి, దాన్ని అలాంటి కార్యాలు మా జీవితంలో మీరు చేయగలరనేటువంటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. Lord, strengthen our faith to walk with you.
నాయన మరి మా విశ్వాసాన్ని బలపరచండి. మేము ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, మరి హింసల్లో, మరి వ్యతిరేకతలు అన్నింటిలో కూడా దానియేలు వలె నిన్ను నమ్మి మేము ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని మనవి చేసుకుంటున్నాం. Give us the faith when we're in the lion's den that we will trust you to rescue us. మరి నాయన ఒకవేళ ఆ యొక్క సింహము బోను లాంటి అనుభవాల్లోనికి మేము వెళ్ళినప్పటికి కూడా నాయన మరి అటువంటి అనుభవాల్లో కూడా మరి నాయన మేము దానియేలు వలె నిన్ను నమ్మేటువంటి వారంగా నాయన నీవు రక్షించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు, సింహముల నోటి నుండి కూడా తప్పించగలిగిన సమర్థుడు అని ఆ యొక్క దానియేలు వలె మేము నమ్మడానికి మా విశ్వాసాన్ని బలపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Amen. దేవుడు యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 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 వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. నేను చాలా సంతోషంగా ఉన్నా బ్రదర్, మంచి మెసేజ్ చెప్పారు. వందనాలు బ్రదర్కి. అన్న ప్రైజ్ ప్రైజ్ అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా వందనాలన్న. నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ఈ రోజు అయ్యగారు చెప్పిన వాక్యానికి మా పరిచయలో మరిపల్లో చిన్న సంఘటన జరిగిందన్నా. అదేంటంటే వెళ్తే మరి మీ రిజర్వేషన్ తీసేసి మిమ్మల్ని వేరే కులంలో కలుపుతామని ఊర్లో బెదిరించారు. అయితే ఆ ఊర్లో అయ్యగారు ద్వారా ట్యూషన్ సెంటర్ పెట్టడం వల్ల ఎవడైతే రిజర్వేషన్ తీయించేసి మిమ్మల్ని వెలివేస్తామన్నాడో వీళ్ళు మంచి పని చేస్తా ఉన్నారు, 10 మంది పిల్లలకి చక్కగా చదువు చెప్తా ఉన్నారని అన్నవాడే ఈ రోజు ఈ ట్యూషన్ సెంటర్ విషయంలో చాలా సంతోషించి వ్యతిరేకంగా మాట్లాడకుండా చాలా చక్కగా ఈ రోజు మాతో మాట్లాడుతున్నాడన్న. ఈ రోజు ఈ వాక్యం ఇటు విధంగా మమ్మల్ని ఎంతగానో బలపరిచింది. ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం. ఇది నిన్నే జరిగింది. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Pastor Manohar is telling God is doing a great, mighty miracle in his area. Yesterday, one of the Hindu leader came to his village and he told, and we are going to stop all the benefits to the Christians. And so all the benefits given by the government, we are going to stop everything. That like he is speaking in the midst of the people. That time somebody told him, some of the Christians are very good and they are helping the children to educate them and giving the tuition every day like that. Somebody told to the leader. Then the leader realized how Christians are very good people. So I did not remove the reservations upon the Christians. So I will keep reservation upon them and I will not remove the reservations because of the Christians are very good. Like that he realized and he went back for the glory of God. Praise the Lord. Hallelujah. Like King Daryavesh changed his life, like that leader of that area also changed his mind and change know about our living God. Praise the Lord. Hallelujah. Amen. Thank you, Jesus. Hallelujah. ఈ రోజు వాక్యాన్ని బట్టి అన్న నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. దేవేశ్వర రాజు యొక్క మనసును దేవుడు ఎలా మార్చాడో ఈ రోజు ఆయన మనసును కూడా దేవుడు అలాగే మార్చాడు. రెండోది ఏంటంటే మేము జీకే వీధి మండలంలో మొన్న వర్షాలకి ఒక ప్రాంతం అంతా కూడా మరి వరదల చేత ఆ రాళ్లతో కొట్టుకుపోయింది. మరి ఆ ప్రాంతానికి మరలా 7వ తారీఖు వచ్చే నెల మరి వాళ్ళు దర్శించి వారికి కొంచెం సహాయపడాలని రైస్ అని, కూరగాయలని, కిరాణాన్ని ఇవ్వాలని మేము ఆశిస్తా ఉన్నాం. దీనికి మీరు కూడా వస్తా ఉన్నారు. మరి రమారమి 35,000 రూపాయల వరకు ఇది ఖర్చు అవుతుందన్న. దీనికోసం ప్రార్థన చేయమని అయ్యగారికి చెప్పండి అన్న ఒక మాట అన్న. Pastor Manoj is requesting to pray and in this nearer G Udayagiri, the village is fully
around affected with the floods. So in the next week we are going to visit that place, and helping the people and giving some rice and the eatable the oil and some food to them. And please pray, and God will help us, and God will use us, God will lead us in this dangerous area. God will going to help them all this area. And please uphold this prayer need in your prayers, sir. ఎస్ సార్. Amen. ఎస్ సార్. తప్పకుండా అన్న ప్రార్థన చేస్తారు అయ్య గారు. మరి ఏదైతే మరి మీరు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచన మరి ప్రభు చిత్తంలో ఆయన నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్. నీలాంటి ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది గొప్ప లార్డ్. ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు, మాటలు చాలని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ. హల్లెలూయా. ఆయన మన ఎంతో ప్రేమ చూపించేటువంటి దేవుడు, ఎంతో జాలి చూపించేటువంటి దేవుడు. మరి ఆయన చూపించినటువంటి ప్రేమ మనం ఎన్నడూ ఎక్కడ మనం చూడలేము. మరి దానియేలును సింహం బోన్లో నుంచి ఆయన రక్షించి తప్పించినటువంటి దేవుడు మనల్ని కూడా మనం ఎదుర్కొనేటువంటి ఆ యొక్క సింహము బోను లాంటి సమస్యలే కానీ, ఎర్ర సముద్రం లాంటి సమస్యలే కానీ, ఎరుకో కోటగోడలు లాంటి సమస్యలే కానీ, వాటన్నిటి ముందు మనల్ని ధైర్యముగా యెహోషువ వలె, దానియేలు వలె, మోషే వలె ఆయన నిలబెట్టి బలపరిచి ఆయన వాడుకునేటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని మహింపరచాలని మనం చేసుకుంటూ ఉన్నాం. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న వందనాలు అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ఇప్పుడు మనం అన్న మా అమ్మ గురించి ప్రార్థన చేయండి. ఆ, జ్వరంగా ఉంది, అన్న కడుపుల నొప్పిగా ఉంది, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. అన్న ఏ పేరు అన్న అమ్మగారి పేరు? మా కుటుంబం గురించి ఆమెకు కడుపుల నొప్పి సార్. ఏం పేరు అన్న అమ్మ పేరు? ఏం పేరు? లక్ష్మమ్మ. లచ్చమ్మ. ఓకే అన్న, అయ్యగారి చెప్తారు. పాస్టర్ నసరయ్య is requesting to pray for her mother Narsamma, Lachama, and she is suffering with very severe stomach pain, and she is admitted in the hospital. Please pray for her pastor's mother, and God will touch her and heal her from the stomach pain, and she is in very serious condition, and so please uphold, God will deliver Sister Lakshamma to deliver and healed by God. Praise the Lord. Our God is Amen. is a healer, and he will surely touch her and heal her and deliver her and from the stomach problem. Praise the Lord. Hallelujah. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తున్నామన్నా. మరి ఆ దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి మరి ఆ కడుపు నొప్పి నుంచి విడుదల చేసి హాస్పిటల్లో మరి సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి ఆ అమ్మగారిని మరి తిరిగి క్షేమంగా గృహానికి చేర్చినట్లుగా మరి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. జాన్సన్ సార్. అన్న వందనాలు అన్న. హనుమంత్ అన్న. వందనాలు సార్. రమేష్ అన్న వందనాలు సార్ అన్న. రామంజన్ సార్. వందనాలు నా అన్న. పేరు రామంజన్ సార్. రామాంజనేయ అన్న చెప్పన్న. సార్ ఒక అమ్మాయి డెలివరీ పోయింది హాస్పిటల్లోకి. ఉమ్, బాబు వచ్చేసి పేగు మెడేసుకుని ఉన్నదంట. ప్రార్థన చేయండి సార్, మన విశ్వాసే. డెలివరీ అయ్యిందన్న అవ్వలేదు ఇంకా? ఏమంటే అవలేదు సార్ ఇంకాను. అన్న అన్న ఎన్ని చుట్లు వేసుకుందంట? 2 స్టిప్లు వేసుకున్నదేమో సార్. అది క్లియర్గా చెప్పలేదు వాళ్ళు. అదే 2-3 మనకు చుట్లు అలా వేసుకుంటారు కదా వాళ్ళు. అవును సార్, అవును సార్. అదే అన్న చెప్తానన్న అదే అయ్యగారికి. ప్రేయర్ చేయండి సార్. ఆ విశ్వాస్ పేరేంటన్నా? విశ్వాస్ పేరు గురించి చెప్పలేదు సార్. వాళ్ళు ఎమర్జెన్సీ చెప్తున్నారు మనకి ప్రేయర్లో ఉన్నప్పుడు. ఈ అన్న జూమ్ మీటింగ్ లో ఉన్నాం సార్. అప్పుడు అన్న నేను జూమ్ లో నుండి బయటికి వెళ్ళిపోయినాను. అప్పుడు ఫోన్ చేసినారు వాళ్ళు. అన్న ఓకే అన్న, పేరు తప్పకుండా మరి పేరైతే మేమందరం కూడా చెప్పలేదు. ప్రార్థన చేస్తాం. మరి సుఖమైనటువంటి ప్రసవం ఆ బిడ్డకి అనుగ్రహించబడాలని. మరి తర్వాత పేరు తెలిసిన తర్వాత నాకు పంపించండి అన్న. ఆ పేరుతో ఓకే సార్. కలుపుతో ఓకే మేము ప్రార్థన చేస్తామన్న. అన్న ఓకే ఓకే సార్. అన్న ఓకే అన్న వందనాలు అన్న. ప్రైజ్ ది లార్డ్. ఓకే దేవుడు సార్. తప్పకుండా గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే సార్. ఆమేన్, ఆమేన్.
అన్న వందనాలు అన్న. వందనాలన్నా. నా పేరు షాలిం రాజ్ అన్న. శాలేం అన్న ఇది చెప్పన్నా. మాది సంవత్సరన్నర అవుతుంది అన్న. చర్చి బిల్డింగ్ స్లాబ్ వేసాం, మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. దాని కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. ఎక్కడన్నా? ఎర్రగొండపాలెం బ్రదర్, ఏదన్నా జిల్లా? ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. అన్న ఓకే ఓకే అన్న, తప్పకుండా. మరి మరి దేవుడు మరి ఆగిపోయినటువంటి పని ఏదైతే ఉందో మరి దాన్ని ముందుకు సాగే విధంగా మరి ఆయన జరిగించి తన పని మరి ముగించుకోవాలని మరి ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. నేను అయ్యగారి చెప్తానన్న. పాస్టర్ సాలేం రాజు ఇస్ రిక్వెస్టింగ్ టు ప్రే ఫర్ హిజ్ చర్చ్ construction work, and because of the financial problem they are not going to complete the church. Please pray for the Yarragondapalam church, and God will help them and enable them, and many people come forward and give the finances for the God's work to be completely completed the church in that place in Prakasham district. Yes sir, yes sir. ఎస్ సార్, షూర్, తప్పకుండా అన్న. మరి దేవుడు మరి మీ జీవితంలో ఆ యొక్క మీరు దేవుని మహిమ కొరకు ఏదైతే మీరు కార్యాలు చేయాలని చూస్తున్నారో అవన్నీ కూడా మరి ప్రభు సఫలం చేసి మరి మీ యొక్క ఆశను కోరికను ఆయన సిద్ధింప చేయను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ బ్రదర్. Sir, thank you, sir, Stephen, sir. This is a wonderful time, and it's amazing message. God spoke to me through the word. It's wonderful, wonderful. And one thing is, I learned. So I don't know before, and in the Jesus tomb, the stone is there, no stone in the Daniel also same stone. So I know that first time I listened that one is amazing. And one more thing is there, and the sin is the consequence, death. So in the same way that Jesus came and he died on the cross of Calvary for me. So forgiveness and repentance is a main important in our life. So we must confess every time we confess our sins, and we live for the God. And one more thing is there, every day we serve the Lord, and not only sometimes we are pray whenever trials and pain will come, we will go people like that one. But through Daniel I learned every day I have to go to the God's feet and to connect, close connection to the Lord Jesus Christ. That is the very important life I learned from that one. Thank you so much for your great message. Glory to God. And in my church one prayer request is there, and his name is Lakshman. He is very poor, and he is feeding the sheep. 8 sheep is there. So recently he had a brain stroke in brain. 2 flats came, so immediately he went to hospital. So by God's grace he is all right, but one hand leg is not moving. So he is in home. He is spending 60,000 rupees because that is a private hospital. He is not paying, but we are praying for him. Please pray for him, and a very poor family. So please pray for him. Lakshman, his name is Lakshman. So thank you so much for your love and amazing words. We learn more things. And before we listen that words, so God is the Holy Spirit will reveal to you, then we will learn from you. Thank you so much for your glory to God. We honor to God. And at a time, we must work more and more. We bring souls. So many people are there surrounding. So if any opportunity, we will go to the field, and if a man will come, and we will share the love of Jesus, they will come. So that's my desire. When sometimes I go by bike, I lift one person, and then I immediately tell Jesus, do you believe Jesus? Yes. I don't know, sir. You believe Jesus? I said like that one. They will happy like that one. So that is our responsibility, my responsibility. We do the God's work. We glory to Lord. Thank you so much, sir. We love you. We bless. Amen. Hallelujah. Glory to Jesus. Thank you. వందనాలు బ్రదర్ గారు. చాలా
మరి చక్కని విషయాలు మరి బోధించారు. మరి మేము మాకంతా చాలా ఎంకరేజ్మెంట్గా మరి ఈ మాటలన్నీ కూడా మరి మేము కూడా మరి పరిచర్లు ఎలా చేయాలి, ఎలాగా మరి వాక్యంలో మరి దేవుడు శ్రేష్టమైన విషయాలు మనతో మాట్లాడారు అన్నీ కూడా మరి విడమర్చి చెప్పిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుమారుడా కరుణించమనినా, దావీదు కుమారుడా కరుణించమనినా, అందుని ఆ క్రందనను సార్ వందనాలు సార్. ఆలకించినావు. నీకు ఇష్టమైతే శుద్ధి చేయగలవు, నీకు ఇష్టమైతే శుద్ధి చేయగలవు. కుష్ఠరోగి కష్టమంతా తీసివేసినావు, కుష్ఠరోగి కష్టమంతా తీసివేసినావు. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. హల్లెలూయా. ఆయన చేయలేని కార్యం అనేటువంటిది ఏదీ లేదు. ఆయన మరి స్వస్థపరచలేనటువంటి రోగం అనేటువంటిది లేదు. ఆయన తీర్చలేనటువంటి సమస్య అనేది లేదు. మరి ఆయన విడిపించలేనట్ట అంత కష్టమైనటువంటి ఆ యొక్క మరి ఏది కూడా లేదు అనేటువంటిది వాక్యంలో మనం చూసుకుని ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ధైర్యముగా ప్రభు కొరకు మనం సాక్షులుగా మనం నిలబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ బిఫోర్ గాడ్. దెర్ ఈస్ నథింగ్ బిగ్ ప్రాబ్లం బిఫోర్ గాడ్. దెర్ ఈస్ నథింగ్ బిగ్ health issue before God. Nothing is possible. Nothing is impossible to God. Everything is possible with our God to deliver us from all the problems and all the persecution, all the health problems, and He will deliver us from everything. And a great sin also He can forgive. A great sin, great disease also He can heal. Everything is possible to Him. Hallelujah. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. సార్ ప్రైజ్ లార్డ్ సార్. జాచిన్ సార్. అన్న వందనాలన్నా. చెప్పండి అన్న. సార్ నేను ప్రకాశం జిల్లా నుంచి అనోకును సార్. అన్న చెప్పండి అన్న. ఆనోకన్న చెప్పన్న. సార్ మరి దేవుని కృపను బట్టి వాక్యం నేను కొంచెం లేటుగా అందుకున్నాను. అయినప్పటికీ దైవజనులు సారు చెప్పినటువంటి వాక్యం మాకు ఆశీర్వాదకరంగా ఉంది. నూతనముగా సేవలోనికి వచ్చిన మాకు అది మాదిరికరంగా ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకునే విషయాలు తెలియపరిచాడు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను సార్. నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన రిక్వెస్ట్ సార్, దయతో గమనించు. దేవుని కృపను బట్టి మందిరం దగ్గర బోరు వేశాం సార్. ఈ మధ్య కాలంలోనే మందిరము స్లాబ్ కూడా వేసాము. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు. మీ ప్రార్థన ద్వారా, స్టీఫెన్ సార్ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇంకా మందిరము ప్లాస్టింగ్, కింద ఫ్లోరింగ్ వరకు అటు కొరకు ప్రార్థన చేయండి సార్. సార్కు తెలియపరచండి. ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం, పల్లెటూరులో పరిచర్య జరుగుతుంది. అందరూ కూడా పొలాల్లో పనులకు వెళ్ళి మందిరానికి తీసుకొచ్చి ఇవ్వగా అంత మటుకు తీసుకొని వచ్చాం సార్. కాబట్టి మీరు ప్రార్థన, మందిరం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని సార్కు తెలియపరుస్తారని తెలియపరుస్తున్నాను సార్. తప్పకుండా అయ్యగారికి చెప్తానన్నా. మరి Pastor Hanok is telling and today I little bit joined lately, but still God spoke with me a wonderful way, and I really encouraged. This is a great encouragement. The pastors, like youth pastors like me, this is a great encouragement in our ministry, how we go forward like Daniel in our ministry. Thank you so much for sharing this wonderful message, and I really blessed through this message. Thank you so much, sir. And also he is requesting a prayer request, because he is with your support
he drig a bore well in his village, and completed, and also he put the slab in his church, and God allowed us through our prayers, God helped, and complete the bore well, and do the slab work also. And there are remaining some little work in the church, and please pray, God will help them, and give the finances to complete the church in their area, because very little people, and they are working labor work in the fields, and they are giving very few amount, with the few amount, God is using the few amount and doing the little work in our area. So please pray continually, through God will use us mightily in that village, and in the among the poor people, and God will use us for his glory, and many people will become, and know about God, and have the salvation in their lives. Yes sir, yes. అన్న Amen. తప్పకుండా మరి సార్ ప్రార్థన సార్ చేస్తాము. మరి దేవుడు మరి ఆ యొక్క గ్రామంలో అనేక మంది రక్షించబడడానికి, అనేక మంది ప్రభు వైపు ఆకర్షించబడడానికి ప్రభు తన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. ఆమేన్. sir, one more prayer request for me. And in Khammam district, a flood affected area, that one they are lost everything, clothes, rice, everything. So I have to plan, give 200 blankets. So please pray for sir. We have to plan to give blankets. So that is we have to plan. Please pray for that Khammam districts. Thank you, sir. Thank you. We are blessed by the word. Thank you. ఆమేన్. ఆమేన్. మరి తప్పకుండా మరి దేవుడు ఆ యొక్క అవసరమైనటువంటి ఆర్థిక వనరులను మరి సమకూర్చాలని మనం అందరం కూడా మరి ప్రార్థన చేద్దాం. మరి వరదలో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి దేవుని ప్రేమ చూపిస్తూ, మరి ఆమోస్ అన్న మరి బ్లాంకెట్లు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాం. మన వంతు సహాయం మనం అందరం కూడా ఆమోస్ అన్నకి అందజేద్దాం. మరి ఆ యొక్క ప్రార్థన సహాయం, ఆర్థిక సహాయం ఇవ్వాలనుకున్నటువంటి వారు అన్నకి మీరు తెలియజేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, ప్రక్కనున్న పాపి ప్రార్థనలకించినావు. నేడు నీవు నాతో పరదైసులోన, నేడు నీవు నాతో పరదైసులోన, ఉందువని దొంగతో క్షమించి చెప్పినా, ఉందువని దొంగతో క్షమించి చెప్పినా, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎక్కడ చూడలేదు. మాటలు చాలని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. ఆయన మన ఎడల అనంతమైన ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ లాడ్ అన్న, సార్ లెస్ అన్న, ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్ అన్న. వందన అన్న. సార్కి ప్రైజ్ లాడ్ అన్న. బాబుకి మలేరియా టైఫాయిడ్ అన్న, కొంచెం ఫీవర్ ఎక్కువగా ఉంది, ప్రార్థన చేయండి అన్న. పేరు రాజేష్. ఎవరు కర్ణాటకలో ఉండి ఆయన? కాదండి, ఇక్కడ ఇప్పుడు ఒంగోలులో ఉంటున్నాడండి బాబు. అదేనా? అదే బాగా చదువుకున్నాడు కదా, ఏదో కర్ణాటకలో బెంగళూరులో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, ఆయనేనా? ఆయనండి, రాజేష్. బ్యాంకులో చేస్తున్నాడు. బ్యాంకులో చేస్తున్నాడు. అదే చాలా సంతోషం. ఇప్పుడు వచ్చారన్నా? ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాడన్న బాబు. రాజమండ్రిలో ఉన్నారు. అన్న ఏం పేరు? రమేషా? రాజేష్ అన్న, రాజేష్. ఓకే అన్న, అయ్యగారు చెప్తాను. పాస్టర్ బాగా Pastor Ramana is telling, and today's word is a great blessing for me, and I learned many new things from the word of God, how go forward with great encouragement, with great courage like Daniel in our lives, and really I blessed through the word,
and also he's requesting a prayer request about his son Rajesh. He's suffering with dengue and typhoid and malaria, and so please uphold his son Rajesh to be delivered from this typhoid and malaria, health problem, and God will touch him and heal him and deliver him from this typhoid and malaria fever. Now, Amen. now he is admitted in the Rajmandri hospital, and God will touch him and heal him and deliver him and take safely home to his son, to his home. ఎస్ సార్. అన్న అయ్యగారు మరి మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ బిడ్డ మరి దేవుని హస్తం ఆ బిడ్డను తాకి మరి ఆ బిడ్డ ఆ యొక్క డెంగ్యూ ఆ యొక్క టైఫాయిడ్ మలేరియా నుంచి విడుదల పొంది ఆ బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని మరి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నామన్నా. దేవుడు ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నా ప్రైజ్ లాడ్ అన్న నా సోల్మన్ అన్న చెప్పండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లాడ్. ఈ రోజు మంచి వర్తమానం చెప్పారన్న దానియేలు గురించి. అన్న నిజంగా మేము నోట్స్ రాసుకున్నాం మా సంఘంలో అన్ని మేము బోధించుకోవటానికి చాలా విలువైనటువంటి మరి మంచి వర్తమానాన్ని మరి అయ్యగారు మాకు అందించారు. మాకు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది. ఇటువంటి మంచి వర్తమానం అందించినటువంటి దైవ దాసుల్ని మాకు మీరు పరిచయం చేయటం మాకు చాలా అదృష్టము, చాలా సంతోషకరంగా ఉంది. దానిలో ఉన్నటువంటి ఆ ప్రార్థన శక్తిని భయపడకుండా తను మీరు మాట చెప్పారు ఏంటంటే ఎన్ని కిటికీలు ఉన్న కిటికీలు దాక్కోకుండా చాటుకు వెళ్లకుండా ధైర్యంగా ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు, నేను దేవుని కొరకు ఎదురుగా ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను మాట. నిజంగా నా హృదయాన్ని చాలా అది ఆకట్టుకుంది. నేను చాలా సార్లు విన్నాను కానీ ఈ కొత్త మాట వినలేదండి. ఈ కొత్త మాట వినలేదు. అతను భయపడకుండా ఎదురుగుండా తలుపు కిటికీలు కూడా వేసుకోకుండా తెరవబడి ప్రార్థన చేశాడని చెప్తాం. మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఆ మాట మేము చాలా బలపడ్డాము. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అన్న. మంచి వర్తమానం అందించిన మరి అయ్య గారికి చక్కని ప్రార్థన చేసి మాకు అర్థమయ్యే రీతిలో బోధించిన మీకు మా సంఘం తరపున మా తరపున చాలా వందనాలన్న. వాక్యం ఆరాధన జరిపించుకుంటూ ఉపవాస ప్రార్థన జరిపించుకుంటూ మేము ఈ వాక్యం వినేస్తాం మేము ఈరోజు. చాలా చాలా వందనాలు. అయ్యగారికి చెప్తానన్న. పాస్టర్ సోల్మన్ ఈజ్ టెల్లింగ్ టుడేస్ వర్డ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ వి నెవర్ హ్యాడ్ బిఫోర్, అండ్ God send you to us to teach the deeper things from the word of God, and we prepare the notes every time you share the word of God, and we will sharing the word in our churches, and many people are encouraged through the word. Thank you so much for sharing this wonderful message to us, and particularly one word you said, at the time of persecution Daniel went to the window and he don't far away from the window, he go to the nearer to the window as he went to every day, like he 3 times he prayed, and he all the windows he opened and prayed to God, and many people will see. That is the thing is a very great encouragement for us, and we learn and we learn from that many things, and we also do the same thing whenever people want to stop us, people want to persecute us. We also do the same thing whatever we do in regularly. So that is the thing God wants in our life. That is the thing we learn. Nobody is saying this before in this is particular thing, but this thing is so much encouraging and so much blessed today's message. Thank you so much for great encouragement. అన్న నిన్న యూట్యూబ్ ఛానల్ కూడా మంచి వాక్యం చెప్పారన్న. మేలు చేసి కీడు అనుభవించడం మంచి అంశం చెప్పారన్న. అది మేము చాలా నేను ఆత్మీయంగా నేర్చుకున్నాను, బలపడ్డాను. పేతురు రాసిన గ్రంథంలోంచి మీరు మంచి వర్తమానం చెప్పారు. మేలు చేసి కీడు అనుభవించట అది చాలా అంటే మరి ఒక రకంగా చాలా ఆత్మీయంగా నేను బలపడ్డాను, నేర్చుకున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టారు, లింక్ పెట్టారు, నేను వాక్యాన్ని విన్నాను అన్నది. ఓకే అన్న, చాలా చాలా వందనాలు అన్న. థ్యాంక్ యూ. అదే అయ్యగారే చెప్పారన్న వాక్యాన్ని. ఆ వాక్యం నాకు నచ్చి దాన్ని ఇంకా మరి తెలుగులో మన వాళ్ళకి అర్థం చెప్పాలి. టైము అయ్యగారు చెప్పినప్పుడు టైం సరిపోదు కదా అని నేను దాన్ని ఒక్కొక్క వచనాన్ని నేను వివరించాను అనమాట అన్న. అలాగే ఇప్పుడు పేతురు పత్రిక అయిపోయింది, తిమోతి పత్రికలో కూడా వివరించాలనుకుంటున్నాను. ఓకే అన్న. ఓకే అన్న. అన్న మరి అది అన్న అది పెట్టమన్నారు, పెట్టానన్న ఒకసారి అన్న. అదే నేను అదే చూస్తున్నాను, అయ్యగారికి పంపించానన్న, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అది కార్యాలు చేస్తారన్న. అన్న ఓకే అన్న. అదే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్న. ప్రైజ్ లార్డ్. ఆమసన్న వందనాలన్న. Thank you so much sir for sharing this wonderful message, and really we are very much blessed through the life of Daniel,
and this is very important in this time, because we are facing many problems and persecution in these times, like the times of Dariavesh and Nebuchadnezzar, and the times same as like we are also facing in India. And so this is very much important, very much courageous message to us. So we must go forward with great encouragement. Thank you so much for sharing this message for all of us. Really it is touching our hearts and changing our lives, and how our God is a great and mighty miracle worker, and nothing is impossible to him, and he will deliver for us. He will show his glory through us in our lives to the people around us. Hallelujah. That is the thing we learned through Daniel. Thank you so much, sir, for sharing this message. And I am sharing a prayer request from Gaya, and brother Ashutosh is sharing a prayer request to pray. Today some police came, and they had about the ministry works they are doing, and converting the people, and they had and some police came to their area. Please pray for the people will be change their mind. The police will be those who confronted on them, they will change their mind, and they will come to Christ, they will know about Christ, and they will be come to Jesus, and God will the through Holy Spirit God will change their mind, and speak with them. They are all in fear, and God, they are asking prayer to what the answer we have to give wisdom. Please pray to God will give wisdom, what is the answer we have to give to them. So please pray God will give them wisdom to give a good answer, and with the wisdom, the good word will change their mind. Good word will comfort their mind. Good word will do God will put a good word in their heart, and they will be delivered from the problem in their area. I have got a doctor's appointment in a few minutes, so I need to pray and close. Yes, sir. Yes, sir. Okay, sir. Yes, sir. Please pray, sir. Father, it's such a glorious day. We thank you for the testimonies. ప్రభువా, మరి ఆ యొక్క మరి ఈ సమయంలో నాయన మరి ఇక్కడ వచ్చినటువంటి సాక్ష్యాలను బట్టి, ప్రార్థన అవసరాలను బట్టి నీకు వందనాలు. We thank you so much for the life of Daniel and his Shadrach, Meshach, and Abednego. నాయన మరి దానియేలు యొక్క జీవితంలో నుంచి, షడ్రక్, మేషక్, అబెద్నెగో యొక్క జీవితంలో నుండి మరి నాయన మరి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. We thank you for the imagery about Daniel and Jesus. నాయన మరి ఆ యొక్క దానియేలు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాలు మరి ఆ యొక్క సమాంతరంగా మరి మేము మరి వర్ణించుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. Your word is true from beginning to end. నాయన మరి నీ వాక్యము నాయన మరి అది ఎంతో సజీవమైనదే, అది మరి బలమైన కార్యాలు చేసేదిగా ఉంటుంది. అది దానికి మరి ముందు నుంచి ఆది నుంచి అంతం వరకు కూడా దాన్ని ఎవరు మార్చలేరు అనేటువంటిది నాయన మేము ఎరిగి ఉన్నాం. I pray for wisdom for all of us, for my brothers and sisters. ప్రభా, మరి మా యొక్క సహోదరులందరికీ కూడా నాయన, సహోదరులందరికీ, దైవజనులందరికీ కూడా మీరే నాయన జ్ఞానము, తెలివి, వివేచన అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. I pray for no fear. I pray for courage. నాయన మరి వారి జీవితంలో నాయన ఎటువంటి భయము లేవడానికి వీల్లేదు నాయన. వారు ధైర్యముగా నాయన వారు ముందుకు సాగిపోయే విధంగా నాయన వారిని మీరు బలపరచండి. Lord, I pray for understanding. నాయన మరి వారు కలిగినటువంటి పరిస్థితులు నాయన సరిగా అర్థం చేసుకుని నాయన వారి యొక్క దేవుణ్ణి వారు సరిగా తెలుసుకుని మరి తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరడానికి మీరు సహాయం చేయండి. We lift up all of those that are causing persecution, Father. We pray for salvation. నాయన మరి ఆ యొక్క నాయన నీ కొరకు హింసించబడుతున్నటువంటి నాయన ప్రతి బిడ్డ కొరకు నాయన ప్రార్థన చేస్తున్నావు నాయన మరి ప్రపంచంలో నాయన ఈ విధంగా ఎవరైతే రక్షణ లేకుండా నాశనం అయిపోతున్నారో వారు అందరినీ కూడా మీరు రక్షించుకోవాలని మనవి చేసుకుంటున్నాం. We pray for protection from the floods. నాయన అలాగే వరదలు నాయన మరి భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా నాయన మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వారందరినీ కూడా నాయన మీరు రక్షించమని మనవి చేసుకుంటున్నాం.
Lord, I pray for Matahor, and I lift up the faith that overcame the government decision. నాయన మరి మనోహర్ గారు నాయన మరి ప్రాంతంలో నాయన మీరు చేసిన గొప్ప విషయాల కొరకు నాయన ఆశ్చర్య అద్భుతాల కొరకు ప్రభుత్వాల నాయన అధికారులను నాయన మీరు మాట్లాడి వారి మనసులు మార్చినందుకు నీకు వందనాలు. I pray for Nasser and his mother suffering from serious pain. నాయన మరి నాసరయ్య గారి యొక్క తల్లిగారు నాయన లక్ష్మమ్మ గారు నాయన ఎంతో భయంకరమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా బిడ్డని మీరే తాకి స్వస్థపరచమని మనవి చేసుకుంటున్నాం. For Matahor and the pastors that are going out and preaching in the rough area, giving rice and oil, and for all the other ministers that are doing that. నాయన ఎవరైతే నాయన మరి ఎంతో మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి నాయన మనోహర్ గారు ఇంకా చాలా మరి దైవ సేవకులు అందరూ కూడా మరి ఎవరెవరైతే నాయన వెళ్తున్నారో వారందరితో కూడా నాయన మీ సన్నిధి ఉంచి నాయన మీరే ఘనమైన కార్యాలు జరిగించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. For Jerusha's daughter, Joanne Joyce, for the fever and the throat pain. నాయన అలాగే మరి జెరుస గారు మరి వారి కుమార్తె యొక్క మరి జ్వరము మరి అలాగే గొంతు నొప్పి నుంచి నాయన విడుదల కొరకు ప్రార్థన చేయమని అడిగారు నాయన. మరి ఆ బిడ్డను నాయన మీరే తాకి స్వస్థపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Pray for Derisa that you will strengthen his faith in this church construction to rely on you for the funds. నాయన మరి అలాగే నాయన దరుష గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ యొక్క నాయన వారి యొక్క మరి చర్చి కట్టడము నాయన ఆపివేయబడి ఉంటుండగా నాయన మీరే నాయన తగిన ఆశ్చర్యరీతిగా నాయన మరి ఆ యొక్క వనరులను మీరు అనుగ్రహించి నాయన పని మరి పూర్తి చేసే విధంగా బిడ్డకు సహకరించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. For Amos's member Laxam for the stroke and needs healing, Lord. నాయన మరి ఎంతో పేదవాడిగా ఉన్నటువంటి నాయన ఒక విశ్వాసి నాయన వైద్యం చేయించుకోలేనటువంటి స్థితిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నాయన ఆమోస్ గారు తెలియజేసి ఉంటుండగా నాయన బిడ్డను నాయన మీరే నాయన బలపరిచి నాయన అవసరాలన్నీ కూడా తీర్చి నాయన బిడ్డను మీరు సంరక్షించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. He needs a miracle to pay for the doctors. నాయన మరి ఒక గొప్ప అద్భుతాన్ని నాయన మీరు జరిగించి నాయన మరి ఆ యొక్క వైద్యులకు చెల్లించవలసినటువంటి ఆ యొక్క ఫీజును చెల్లించడానికి మీరే సహాయం చేయండి. For the flood area needing victims as Amos wants to give. నాయన అలాగే నాయన మరి కొన్ని వరద ప్రాంతాల్లో నాయన ఆమోస్ గారు వెళ్ళి నాయన మరి వారికి సహకరించాలని ఆయన ప్రయత్నం చేస్తుండగా నాయన బిడ్డతో మీరు వెళ్ళి నాయన విషయంలో నాయన మీరే సహకారము నాయన అనేక మంది నాయన ఆ కార్యక్రమం ద్వారా దీవించబడడానికి మీరు సహాయం చేయండి. For Emina, thank you for the bore well and for the slab for the church. నాయన అలాగే మరి ఆ ఎమలా గారు మరి ఆయన ప్రాంతంలో నాయన బోర్వెల్ వేయడానికి అలాగే స్లాబ్ వేయడానికి నాయన మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు. And we know there's not much work for the people with all this flooding. నాయన ఇటువంటి వరద మరి భయంకరమైనటువంటి ప్రకృతి విపరీత్యాలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రజల దగ్గర నాయన మరి ఎక్కువ ధనము ఉండదు, వారు నీ సన్నిధిలోనికి వారు తీసుకుని రావడానికి అనేటువంటిది నాయన మాకు తెలుసు. For Ramana, for his son Rajesh, needs a healing from typhoid and malaria. నాయన అలాగే సహోదరుడు రమణ గారి కొరకు నాయన వారి బిడ్డ కొరకు రాజేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆ బిడ్డ టైఫాయిడ్ మలేరియాతో బాధపడుతుండగా రాజమండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాయన మరి చికిత్స పొందుతుండగా నాయన మరి ఆ బిడ్డను మీరే మీ గాయపడిన హస్తంతో తాకి లేవనెత్తమని మనవి చేసుకుంటున్నాం. And for Ashtuk, that is asked for wisdom during the persecution. నాయన మరి అలాగే నాయన మరి ఇంత భయంకరమైనటువంటి నాయన మరి హింసల్లో మరి అవమానాల్లో నిందల్లో మరి ఆ యొక్క మరి వారి పట్టణాల్లో వారి ప్రాంతాల్లో నాయన మరి సోల్మన్ రాజు గారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యలో నాయన మరి మీరే నాయన కంచె వేసి కాపుదలను అనుగ్రహించి బిడ్డలను నాయన మరి నీ యొక్క మార్గాల్లో నడిపించుకోమని మనవి చేసుకుంటున్నాం. And for all of my brothers and sisters and their families and their churches, we pray for you to comfort them and fill them with the Holy Spirit. నాయన మరి ప్రియులైనటువంటి వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిలో నాయన మరి మీరే వారిని నాయన మరి విడిపించి బలపరిచి నాయన మరి మీరే నాయన వారికి నాయన ఆదరించి మరి మీరే కాచి కాపాడమని మనవి చేసుకుంటున్నాం. And we lift all this up in the precious name of Jesus. Amen.
నాయన మరి ప్రార్థన అవసరతలన్నీ కూడా నీ ప్రశస్తమైనటువంటి కుమారుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలినంత స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Thank you, sir. See you next Tuesday. See you next Okay, Tuesday. Thank you, sir. Okay. Bye bye.